హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. Q&A ని మనం చేయబోతున్నాం. ట్రేడింగ్ రిలేటెడ్ గా మీరు చేస్తున్న వాటికి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడిగినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. బట్ అందులో కామన్ గా ఉన్న వాటితో పాటు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని కూడా పిక్ చేశాను. లైక్ మీకు స్టాక్ స్ప్లిట్ బోనస్ ఐడియా ఉంది కదా, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. అలాంటప్పుడు మనం ఒకవేళ హోల్డ్ చేసిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? స్టాక్ స్ప్లిట్ జరుగుతున్నా, బోనస్ ఇస్తున్నా అండ్ పర్టికులర్లీ డివిడెండ్ ఇస్తున్నప్పుడు ఒక స్టాక్ ఒక లెట్స్ సే ఒక 50 రూపీ డివిడెండ్ ఇచ్చింది 500 లో ఉన్న స్టాక్, అప్పుడు మనం హోల్డ్ చేసిన పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, ఫ్యూచర్ ప్రైజ్ల పరిస్థితి ఏంటి? వీటి గురించి ఆన్సర్ చేస్తాను. బికాస్ చాలా టైం నుంచి ఒక డెడికేటెడ్ వీడియోలో అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కాబట్టి Q&A లో ఆన్సర్ చేస్తాను. దీంతో పాటు గ్యాప్ అప్ అవుతున్నా, గ్యాప్ డౌన్ అవుతున్నా, స్ట్రాంగిల్ ని, స్ట్రాడిల్ ని మీరైతే ఏం చేస్తారు ఆర్ మాకు ఏది బెస్ట్ గా సజెస్ట్ చేస్తారు? ఇలా వేరియస్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే ముందు ఇఫ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఈక్విటీ సిరీస్ లో వస్తున్న Q&A అయినా సరే FNO రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ ని పిక్ చేశాను. బికాస్ చాలా టైం నుంచి FNO రిలేటెడ్ గా కూడా పర్టికులర్లీ రీసెంట్ టైమ్స్ లో మరీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అవుతుంటే కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా అడ్రస్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. బట్ వీటన్నిటిని డిస్కస్ చేసే ముందు thumbnail లో పెడుతున్న టాపిక్స్ ని మొదట డిస్కస్ చేస్తాను. బికాస్ వాటి రిలేటెడ్ గానే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ బజ్ నడుస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ 9 months లోనే 40,000 తో 1 crore 40 lakhs సంపాదించిన ఒక వ్యక్తి గురించి ట్విట్టర్ లో ఎక్కువగా ప్రచారం అయితే జరిగింది. అది ప్రచారం చేస్తున్న వాళ్ళు మీన్స్ ఆ వ్యక్తి రాలేదు బయటికి, ఆ వ్యక్తిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉందనేది కూడా మనం గమనించాలి. సో ఓకే, అవన్నిటిని పక్కన ఉంచితే 40,000 తో 1 crore 40 lakhs విత్ ఇన్ 9 months, ఇది రియలా ఫేక్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అది రియల్ అనడానికి, ఫేక్ అనడానికి, బికాస్ చాలా వరకు ఫేక్ అంటున్నారు. చాలా మంది అగైన్ దానికి ఇంకొక వీడియో చేసి రియల్ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారు. ఓవరాల్ గా ఇది రియలా ఫేక్ అని మనకు తెలియాలంటే ఆ అకౌంట్ డీటెయిల్స్ మన దగ్గర ఉండి మనమే లైవ్ గా చూడాలి. సో మనం జస్ట్ ఒక కామెంట్ చేయడం అది రియలే అనడం లేకపోతే ఫేక్ అనడం అది కరెక్ట్ కాదు. కాబట్టి మన చేతుల్లో అకౌంట్ లేదు కాబట్టి అది ఫేక్ అనుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని గురించి థింక్ చేయాల్సిన నీడ్ లేదు. బట్ అది ఒకవేళ రియల్ అనుకుంటే 40,000 తో ఆప్షన్ బయింగ్స్ చేసుకుంటూ 1 crore 40 lakhs ఒకతను సంపాదించినప్పుడు మనం ఎందుకు చేయలేం? మాకు కూడా అలాంటి సజెస్ట్ చేయండి అనేలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. దీన్ని అడ్రస్ చేయాలనే స్టార్టింగ్ లోని ఈ క్వశ్చన్ ని పెట్టాను. సో ఫస్ట్ దీన్ని అడ్రస్ చేస్తాను, తర్వాత మా గురించి కూడా కొంత చెప్పాలి మీతో, మేము తీసుకుంటున్న డెసిషన్స్ గురించి కూడా. మనం ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చూసాం అనుకోండి, లైక్ ఏదైనా ఒకటి కనిపెట్టిన వ్యక్తి గురించో, ప్రాఫిట్స్ వచ్చిన వ్యక్తి గురించో, లేకపోతే రాకేష్ జుంజున్వాలా గారి గురించో, లేకపోతే ఫేమస్ ఇన్వెస్టర్స్ గురించో మనం ఒక సక్సెస్ స్టోరీ చూసామంటే మొత్తం శాంపుల్ సైజ్ అంతటికి అదే ఎగ్జాంపుల్ మనం అప్లై చేస్తాం. లైక్ రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్మెంట్ లో ఆర్ స్టార్టింగ్ టైమ్స్ లో ట్రేడ్ చేస్తూ లక్షల్లో సంపాదించారు, కోట్లలో సంపాదించారంటే ఆ టైంలో ట్రేడ్ చేసిన వాళ్ళందరూ కూడా అలానే సంపాదించుంటారు అనుకుంటాం. కానీ అలా జరగదు. 1000 లో 1 or 2 people రిలేటెడ్ గా కనిపిస్తున్న బిగ్ ఎగ్జాంపుల్స్, మిగతా వాళ్ళు కూడా ప్రాఫిటబుల్ గా ఉంటారేమో, బట్ ఈ బిగ్ వేరియేషన్ తో వస్తున్న 40,000 to 1 crore 40 lakhs అనేది 1000 లో ఒక ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు, లేదు ఇంకా శాంపుల్ సైజ్ పెద్దదై 10,000 లో ఒక ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు. మనం దాన్ని పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం చేసుకుంటూ పోతే 10,000 లో 1 or 2 people ఒక స్టోరీని చూస్తుంటే రెస్ట్ ఆఫ్ ద 9,998 or 9,995 people లో ఫెయిల్యూర్ స్టోరీస్ ఒక ఎగ్జాంపుల్స్ ని ఎవరు చెప్తారు? సో ట్రేడింగ్ లో ఇలా 40,000 నుంచి 1,40,00,000 సంపాదించారు, తను సంపాదించాడంటే మీరు కూడా సంపాదించవచ్చు. తను యూజ్ చేసింది మన సాఫ్ట్వేర్ నే, మన సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఇంత సంపాదించాడు అంటున్నాడు కాబట్టి మీరు కూడా సంపాదించగలరని మోటివేట్ చేస్తే ఎవరికి లాభం? ఆ సాఫ్ట్వేర్ అమ్ముతున్న వ్యక్తికి కాదా? అసలు ఆ వ్యక్తి వచ్చారా బయటికి? దాని ఎవరో బయటకు వచ్చి నేను ఇది అని చెప్పారా? లేదే, తన సాఫ్ట్వేర్ అమ్ముతున్న వ్యక్తి నా సాఫ్ట్వేర్ తోని ఇంత లాభాలు సంపాదించాడని చెప్తున్నారు కదా. మరి ఆ వ్యక్తి సంపాదించారంతా? ఇదంతా కూడా పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, లైక్ మీరు కూడా ఇలా చేయొచ్చు, మీరు కూడా ఇలా చేయండి అని చెప్పడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేస్తున్నది. ఇలా చెప్తున్నప్పుడు మీకు ఇలా అనిపించవచ్చు, మీరు కూడా ఇయర్లీ ప్రాఫిట్ చూపించారు కదా, మీరు కూడా ఇన్ని క్రోర్స్ సంపాదించామని చూపించారు కదా అని. దీనికి నేను జస్ట్ కొంత మా గురించి నేను చెప్పాలి, ఇక్కడ జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన టైం ఇది. బికాస్ నేను ఒకరిని కామెంట్ చేస్తున్నాను ఇప్పుడు, అలా చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మీరు అలా నమ్మద్దు అని చెప్తున్నాను. బికాస్ అక్కడ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నది ఆప్షన్ బయింగ్. మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్ అవి చూసి ఆప్షన్ బయింగ్ రియల్ అనుకొని వెళ్ళారంటే, వితౌట్ ఎనీ లాజిక్ మీరు దిగారంటే, ఆప్షన్ బయింగ్ మొత్తం ట్రాప్ అనట్లేదు, బట్ ఆప్షన్ బయింగ్ లో మన ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో అన్నెసెసరీగా మీరు అదే రియల్ అనుకొని వెళ్ళారంటే ఒక బిగ్ వే లో మీకు ఇంపాక్ట్ ఉంటుంది, క్యాపిటల్ మొత్తం లాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. సరే పక్కన ఉంచితే మా గురించి జస్ట్ లాజికల్ గా థింక్ చేద్దాం. ఇక్కడ మా సినారియోని కూడా లాజికల్ గా థింక్ చేద్దాం. 77 lakhs ప్రాఫిట్ అని, అది ఫస్ట్ టైం కదా పబ్లిక్ గా మేము వచ్చి ఇంత ప్రాఫిట్స్ మేము సంపాదిస్తున్నాం, ఇది మా 1 year లాస్ట్ ట్రేడింగ్ రిలేటెడ్ వస్తున్న P&L అని చూపించింది.
చూపించింది. ఆ P&L లో చాలా మంత్స్ వరకు మేము ప్రాఫిటబుల్ గానే ఉన్నాం కదా, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మంత్స్ కూడా మేము ప్రాఫిటబుల్ గానే ఉన్నాం. మరి అలాంటప్పుడు ఆ ప్రాఫిట్ చూపించకుండా ముందు ఎన్ని కామెంట్స్ వచ్చాయనుకుంటున్నారు? ట్రేడింగ్ రిలేటెడ్ గా వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు బ్రోకరేజ్ ఇన్కమ్ కోసం, యూట్యూబ్ ఇన్కమ్ కోసం చేస్తున్నారు కానీ కాన్సెప్ట్స్ చెప్తారు కానీ మీకు ట్రేడింగ్ లో 1 రూపీ రాదు, మీరు అది ఇది అంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా అంటున్నారు మమ్మల్ని, ఇదిగోండి ఇది మా ప్రాఫిట్, ఇదిగోండి ఈ మంత్ ఇంత, ఈ మంత్ ఇంత, లాస్ట్ ఇన్ని మంత్స్ ఇంత, లాస్ట్ ఇయర్ ఇంత, ఇట్లా మేము చూపించడానికి ట్రై చేయలేదు. అసలు మా ఇంటెన్షన్ ప్రాఫిట్ చూపించి మేము గ్రేట్ అని చెప్పుకోవడం, ప్రాఫిట్ చూపించి ట్రేడింగ్ గ్రేట్ అని చెప్పడం అసలు కానే కాదు. మరి ఎందుకు చూపించారు 77 lakhs ప్రాఫిట్ ఫస్ట్ వీడియో? మీకు నేను ఇది ఆల్రెడీ కూడా జస్టిఫికేషన్ ఇచ్చాను. మేము ఆప్షన్ సెల్లింగ్ వీడియోస్ చేస్తున్నాం. మా ఇంటెన్షన్ ఈక్విటీలో ఆప్షన్ బయింగ్ లో క్లారిటీ లేక ఫేక్ ట్రేడ్స్ ఆర్ ఫేక్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతూ ఎక్కువ శాతం లాస్ అవుతున్న వ్యక్తులు, ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు, కొత్తగా ట్రేడింగ్ లోకి రండి నేను ఏ వీడియోలో చెప్పలేదు. ఏ ఒక్క వీడియోలో కూడా ట్రేడింగ్ బెస్ట్, ట్రేడింగ్ కెరియర్ గా తీసుకోండి, జాబ్ వదిలేయండి, లేదు ట్రేడింగ్ లో ఇంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, ఇలాంటి మాటలు ఒక్క వీడియోలో కూడా నేను మెన్షన్ చేయలేదు. సో మేము ఆప్షన్ సెల్లింగ్ వీడియోస్ చేస్తున్నాం. మాకు ఆప్షన్ సెల్లింగ్ వీడియోస్ ప్రతి రీటైలర్ కి రీచ్ అవడం కావాలి. ఎస్, మాకు రీచ్ అవడం కావాలి ఆ వీడియోస్. మిగతా వీడియోస్ మాకు నీడ్ లేదు. ఈక్విటీ సిరీస్ లో చూడండి, ఎక్కడైనా నేను ప్రాఫిట్ ని మెన్షన్ చేశానా? ఈవెన్ రీసెంట్ గా చేసిన లైవ్ ట్రేడ్ రిలేటెడ్ గా కూడా ప్రాఫిట్ ని మెన్షన్ చేశాను. అక్కడ వచ్చిన ప్రాఫిట్ ని నెంబర్ పెట్టానా నేను? ఆప్షన్ బయింగ్ ఈక్విటీ సిరీస్ అవసరం అనుకున్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు చూస్తారు, కానీ ఆప్షన్ సెల్లింగ్ ట్రేడింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి. ఇక్కడ నుంచి పైకి పెరుగుతుంది అనుకుంటే నిఫ్టీ ఫ్యూచర్ ని బై చేసే బదులు, ఆర్ ఒక స్టాక్ ని బై చేసే బదులు, ఆ స్టాక్ కాల్ ఆప్షన్ బై చేసే బదులు పుట్ ఆప్షన్ ని సెల్ చేయడం ఒక వ్యక్తికి అర్థం కావాలి. అది అందరికీ అర్థం కావాలి. ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, టైం డికే అంటే ఎలా ఉంటుంది, అసలు మనం ఆప్షన్ లో స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయి, దానికి అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉన్నాయి, అవన్నీ అర్థమయ్యేలా మేము చెప్పాలని సిరీస్ స్టార్ట్ చేసాం. ఆ సిరీస్ అందరూ చూడాలని అనుకున్నాం. అలా చూడాలంటే మేము దాని ద్వారా ఎలా గెయిన్ అవుతున్నాం అనేది చెప్పాలి. లేదంటే అది కూడా నార్మల్ వీడియోలోనే వెళ్ళిపోతుంది, నార్మల్ వ్యూస్ వస్తాయి, అందరూ ఆప్షన్ బయింగ్ అండ్ ఈక్విటీలోనే ఉండిపోతారని. మేము ఆప్షన్ బయింగ్ అండ్ ఈక్విటీలో ఉంటున్న వాళ్ళు, ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ఇది ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, ఆప్షన్ సెల్లింగ్ అనేది ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఉంది, వీటితో కంపేర్ చేస్తే అక్కడ మనకి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పడానికి 77 lakhs ప్రాఫిట్ ఫస్ట్ టైం మేము డిస్ప్లే చేసాం. ఐ థింక్ మోస్ట్ డిఫికల్ట్ వీడియోస్ అంటే అవే, అలా ప్రాఫిట్ చూపించడం. తర్వాత ఆ వీడియోకి మేము రెస్పాన్స్ బానే ఉంటుంది అనుకున్నాం, కానీ అది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే, ఫస్ట్ టైం మనల్ని ఆ యాంగిల్ లో చూసేసరికి ఇప్పటి వరకు ట్రేడింగ్ అంటే వీళ్ళు ఊరికే అలా చెప్తున్నారేమో, ప్రాఫిట్స్ వస్తున్నాయనేసరికి అంత మంచి రెస్పాన్స్ చూసేసరికి అక్కడి నుంచి మంత్లీ కూడా పెట్టడం స్టార్ట్ చేసాం. ఇలా మనకి ప్రాఫిట్ ఇంత వచ్చిందని మీతో లైక్ ఇంట్లో వాళ్ళకి చెప్తాను కదా, ఇంత వచ్చింది అంత వచ్చిందని, అలా చెప్పడానికి స్టార్ట్ చేసాం. అండ్ ఆ 77 lakh వీడియో నుంచి రీసెంట్ గా చేసిన ప్రతి వీడియో ప్రాఫిటబుల్ వీడియోలో మీరు గమనిస్తే, ప్రతి వీడియో ప్రాఫిటబుల్ వీడియోలో స్టార్టింగ్ మీకు ట్రేడింగ్ అంత ఈజీ కాదు, అంత ఈజీగా మనకి డబ్బులు వచ్చేది, మా క్యాపిటల్ ఇంత పెద్దది, దీని మీద వచ్చిన రిటర్న్ ప్రకారం చూస్తే మేము ఇంతే సంపాదించినట్లు. అండ్ ఎవరైనా జాబ్ వదిలి రావాలనుకున్నారు, ఇంకేదైనా థింక్ చేస్తూ మార్కెట్ లోకి వచ్చేద్దాం అనుకుంటే అలా చేయొద్దు. ట్రేడింగ్ అనేది ఒక టైంలో ఒకలా, ఒక టైంలో ఒకలా ఉంటుందని. ఇన్ఫాక్ట్ పాజిటివ్స్ కంటే ఆ వీడియోస్ లో చూస్తే నెగిటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న ప్రాఫిట్స్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ సెల్ చేస్తున్న వాళ్ళు, ట్రైనర్స్ లేదంటే పెయిడ్ కాల్స్ మీకు టిప్స్ ఇస్తున్న వాళ్ళు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. P&L మోస్ట్లీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. వేలు కోర్సులకి చార్జ్ చేసే వాళ్ళే చూపిస్తుంటారు. బికాస్ అలా చూపిస్తే కానీ వాళ్ళ కోర్సుల్ని జస్టిఫై ఎవరు చేయలేరు కొనడానికి. బట్ మేము చూపించడానికి రీజన్ అది ఫ్రెండ్స్. అలా ఫస్ట్ మేము 77 lakhs చూపించిన తర్వాత మంత్లీ ప్రాఫిటబుల్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్కడో మేము మిస్టేక్ చేస్తున్నాం అనిపించింది. బికాస్ అది చూస్తున్న వ్యక్తికి మేము ఏదైనా నాలెడ్జ్ ఇస్తున్నామా, మా ప్రాఫిట్ ఇదని చెప్తున్నాం. లెట్స్ సే నాకు ఈ మంత్ 10 lakhs ప్రాఫిట్ వచ్చిందని వీడియో చేస్తాను, thumbnail పెడతాను, నాకు వ్యూస్ వస్తాయి. కానీ చూసిన వ్యక్తికి ఏమొస్తుంది? ఏదైనా తను నేర్చుకుంటారా? కంగ్రాట్స్ అన్నయ్య, మంచిగా సంపాదించారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలా పెడతారు, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, బాగుంది. బట్ చూసిన వ్యక్తికి ఏంటి? చూసిన వ్యక్తికి ఏమొచ్చింది దాని ద్వారా? నేను ఏదైనా లెర్నింగ్ ఇచ్చాను దాంట్లో, మా క్యాపిటల్ ఎంతో చెప్తాను, ఇంత రిటర్న్ వచ్చిందని చెప్తాను. అల్టిమేట్ గా మేమేంటో చెప్పడానికి ఉంది తప్పితే దాంట్లో మన వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. అది కొంత ఇబ్బంది అనిపించే నేను ఒక వీడియోలో నేను ఇంకా నుంచి మంత్లీ P&L ని కూడా చూపించట్లేదని అక్కడితో ఎండ్ చేసేసాం. ఇంకొద్దు, ఇంకేముంది, ఇంకేం టెన్షన్ ఉంది మన దగ్గర? ఇంటెన్షన్ లేనప్పుడు ప్రాఫిట్స్ ని అలా thumbnail లో పెట్టుకోవడం, నెక్స్ట్ అలా చూపించడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు. అలా వన్స్ ఎండ్ చేశాక ఏ నెలలోనూ ప్రాఫిట్ పోస్ట్ చేయలేదు. డైరెక్ట్ గా ఇయర్ ఎండ్ అయ్యాక మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని, అంతకుముందు 77 lakhs వస్తే ఈసారి 1,60 lakhs అరౌండ్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసి ఎండ్ చేసాం. దాని తర్వాత రీసెంట్ గా చేసిన లైవ్ వీడియోలో కూడా నాకు లాస్ వచ్చిన ట్రేడ్స్ నే నేను ఈసారి హైలైట్ చేసి చూపిస్తాను. బికాస్ ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్స్ లో నేర్చుకోవడానికి ఉండదు, లాస్ వచ్చిన వాటిని చూపిస్తానని చెప్పాను. మా మైండ్ లో అంతా ఇక్కడ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ గా ఎక్కడైనా లాస్ వచ్చినా, లేదు ఇయర్ అంతా కూడా బై సమ్ కండిషన్స్ మేము లాస్ అయితే ఆ వీడియోని మాత్రం హైలైట్ చేస్తూ ఎందుకు లాస్ అయ్యాం, మేము ఏం తీసుకున్నాం అక్కడ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఈసారి కూడా ఇంత ప్రాఫిట్ అంత ప్రాఫిట్ అని చెప్తూ ఉంటే దాని కారణంగా మన సబ్స్క్రైబర్స్ కి ఇస్తున్న వాల్యూ లేదు. బికాస్ మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది చెప్పేసాం. కంపేర్డ్ విత్ ఆప్షన్ బయింగ్ అండ్ ఈక్విటీ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ ద్వారా ఎడ్జ్ ఉంది. సార్ చూడండి అని ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి కానే కాదు, ఎక్కడ కూడా బిగినర్ కి మీరు ట్రేడింగ్ చేయండి, మీరు డబ్బులు సంపాదించండి, కోటీశ్వరులు అయిపోండి, ఇలాంటి ఫ్లూక్ వర్డ్స్ మేము ఇప్పటి వరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, చెయ్యం కూడా. మేము ఛానల్ పెట్టిన ఇంటెన్షన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, ఈవెన్ మాకు బిగినర్స్ ని కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయించాలనే థాట్ కూడా లేదు. బికాస్
బికాస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకుండా వస్తే చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ కొంటే అక్కడ కూడా 100% క్యాపిటల్ ఆర్ 80% క్యాపిటల్ కోల్పోతారు. కాబట్టి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి వస్తున్న వ్యక్తికి నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికే మన ఛానల్ ఉంది. కానీ ఏ ఒక్క వీడియోలో కూడా స్టాక్ మార్కెట్ బెస్ట్, ట్రేడింగ్ బెస్ట్ అని ఎక్కడా చెప్పలేదు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బెస్ట్, మీ సేవింగ్స్ అంతా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి స్టాక్ మార్కెట్ లోనే కూడా ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. సో ఈ ప్రాఫిట్స్ పెడుతున్న దాని కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని అనిపించే ఆ మంత్లీ వీడియోస్ ని ఆపేసాం. బట్ ఇలా క్రోర్స్ లో ప్రాఫిట్ చూసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడుతుందని మాకు ఈ Q&A చేద్దాం అనుకున్నప్పుడే డిసైడ్ అయింది. ఇక్కడ నుంచి మేము ఇయర్లీ ఏదైనా వీడియో చేసాం, మా P&L రిలేటెడ్ గా వీడియో చేసామంటే అది మేము లాస్ వస్తేనే చేయాలనుకుంటున్నాం, ప్రాఫిట్ వస్తే ఇక్కడ నుంచి చేయకూడదు అనుకుంటున్నాం. ఇన్ని క్రోర్స్ ప్రాఫిట్ ఆర్ ఇన్ని లాక్స్ ప్రాఫిట్ అనేది ఇక్కడ నుంచి పెట్టకూడదు అనుకుంటున్నాం. బికాస్ మాకు పర్సనల్ గా సెల్ చేయడానికి ఏం లేదు. మేము అది పెట్టి మీరు కింద లింక్స్ ఓపెన్ చేయమని మేము ఇప్పుడు చెప్పలేదు. మేము అది పెట్టి మేము ఇలా కాల్స్ ఇస్తున్నాం, మా కాల్స్ ఇంత పర్ఫెక్ట్ మేమే సంపాదిస్తున్నాం, మీరు సంపాదించమని ఎప్పుడు చెప్పలేదు. లేదు మాకు కోర్స్ ఉంది, కోర్స్ లో జాయిన్ అవడానికి చూడండి మా క్యాలిబర్ ఇదని మేము చెప్పడానికి కూడా మేము ఆ ప్రాఫిట్స్ ని ఎప్పుడు డిస్ప్లే చేయలేదు. మేము యాజ్ ఏ ఫ్యామిలీగా మీతో షేర్ చేయాలనుకున్నాం. బట్ అది చూస్తే కూడా మన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని ఇలా వీటి ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నేను మైండ్ లో ఫిక్స్ అయిందైతే ఈక్విటీ రిలేటెడ్ గా చేస్తున్న వీడియోస్ కూడా ఇంకెప్పుడైనా చేస్తున్న వీడియో కూడా ప్రాఫిట్ ఉంది దాంట్లో అంటే దాంట్లో ఒక గ్రేట్ లెర్నింగ్ ఉంటేనే మీ ముందుకు తీసుకొస్తాను. ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ ఉంది. బికాస్ లాస్ట్ టైం లో ప్రాఫిట్ మనకు వచ్చిన 2 ట్రేడ్స్ కూడా నేను ఫెయిల్ అయిన ట్రేడ్స్. మీరు చెప్పండి, నేను ఆ ట్రేడ్స్ లో ఒక ఆప్షన్ ని తీసుకొని బై చేసి ఒక 5 days అనుకుందాం అలా ట్రై చేసి ఒక ఆప్షన్ తీసుకొని బై చేసి నేను ప్రాఫిటబుల్ గా నేను ఇలా అనుకున్నాను ఫ్యాన్సీ ట్రేడ్ చూపించలేను నేను మీకు ఆప్షన్ బై చేసి. ఎందుకు అక్కడ కూడా ఆప్షన్ ఎందుకు సెల్ చేశాను చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఆప్షన్ బయ్యర్స్ గా ఎవరైతే ఉండాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మేము ఆప్షన్ బయ్యర్స్ కాదు. ఈక్విటీ, టెక్నికల్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ యాక్షన్ వీటి మీద అవగాహన ఉన్నా సరే కాల్ బై చేయడానికి బదులు పుట్ నే సెల్ చేస్తాం, పుట్ బై చేయడానికి బదులు కాల్ నే సెల్ చేస్తాం. కానీ మేము వాటిని బై చెయ్యం, అది అలవాటు అయిపోయింది. ఇంకా మేము అందులోనే వెళ్ళాలనుకుంటున్నాం, ఆప్షన్ సెల్లింగ్ లోనే వెళ్ళాలనుకుంటున్నాం. సో ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా మా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇక్కడ నుంచి మీకు ఈక్విటీ రిలేటెడ్ గా ఏదైనా చిన్న ప్రాఫిట్ వీడియో వస్తుందంటే దాంట్లో వెరీ ఎక్స్ట్రాడినరీ లెర్నింగ్ ఉంటే తప్పితే మీకు మా నుంచి ప్రాఫిట్ అనేది రాదు. అసలు ఫస్ట్ థింగ్ తమ్నైల్ లో రాదు. అక్కడ ఇయర్లీ ఎండింగ్ కి కూడా మేము ఇక్కడ నుంచి ప్రాఫిట్ వస్తే ఈ వీడియోస్ చేయాలనుకోవట్లేదు. మేము ఇయర్ లో ఇంత ప్రాఫిట్ సంపాదించాం అది మా గురించి మేము చెప్పుకున్నట్లుందే, కానీ దాని ద్వారా వస్తున్న పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అనిపిస్తుంది. ఇలా మీరు అడుగుతున్నప్పుడు ఇలా మేము ఎలా చేయొచ్చు, అలా ఎలా అవ్వాలన్నప్పుడు ఒక గ్రీన్ ని జనరేట్ చేస్తున్నట్లే ఉంది. లాస్ట్ టైం చూపించిన ప్రతిదీ కూడా ఆప్షన్ సెల్లింగ్ ఇది బెస్ట్ అని చెప్పడానికి చూపించింది. బట్ అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో చేస్తూ వెళ్ళడం కారణంగా లాజిక్ కనిపించట్లేదు. కాబట్టి మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను తీసుకున్న డెసిషన్ ఇక్కడ నుంచి ట్రేడింగ్ రిలేటెడ్ గా, బికాస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా ట్రేడింగ్ వరల్డ్ అంతా ప్రాఫిట్స్ ని ఎలివేట్ చేస్తుంది కాబట్టి, అండ్ మేము లాస్ట్ 2 years నుంచి మీకు P&L చూపించాం కాబట్టి ఇంకా నుంచి కూడా అన్ని క్రోర్స్ అని పెట్టడంలో మాకు లాజిక్ కనిపించట్లేదు. మీరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే మీరు మీ కామెంట్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము అనుకుంటున్నది ఇక్కడ నుంచి ఏదైనా లెర్నింగ్ ఉంది అంటేనే ప్రాఫిట్, ఒకవేళ లేదు అది మా పర్ఫార్మెన్స్, మా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అయితే అది పబ్లిక్ లోకి తీసుకొచ్చి డిస్ప్లే చేయాల్సిన నీడ్ లేదని మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఒపీనియన్ మా ఒపీనియన్ కి డిఫరెంట్ గా ఉంటే మేము మీరేమనుకుంటున్నారో అదే చేయడానికి ప్రయత్నిస్తాం. లేదు మీరు కూడా మాతో మా థాట్ ప్రాసెస్ తో అలైన్ అవుతూ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ అయితేనే చూపించండి. లేదు లాస్ వచ్చినప్పుడు మాత్రం ఎందుకు లాస్ వచ్చింది, ఆ లాస్ బ్యాక్ ఉంటున్న థీమ్ ఏంటి, మనం ఎలా కొంత ప్రొటెక్టివ్ గా ఉండాలి అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మేము ఆ యాంగిల్ లోనే అప్కమింగ్ టైమ్స్ లో ఉండేదానికి ప్రయత్నిస్తాం. అండ్ ఫైనలీ ఆ 40,000 to 1 crore 40 lakhs ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సక్సెస్ స్టోరీస్ రావడం బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. అది either ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఎన్నో డీలిస్ట్ అయిపోయిన స్టాక్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో చాలా స్టాక్స్ కూడా మనం డీలిస్ట్ అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అవగాహనతో ఉన్న వాళ్ళైతే అందులో ఏం జరుగుతుందో తెలుసుకొని అందులోంచి బయటకు వచ్చి మంచి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అవగాహన లేని వాళ్ళు దాన్ని యావరేజ్ చేసుకుంటూ డీలిస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటారు. అది ట్రేడింగ్ అవుతున్నా ఇన్వెస్ట్మెంట్ అవుతున్నా లాజిక్ లేనప్పుడు, మనకి అర్థం కానప్పుడు తీసుకుంటున్న ఏ డెసిషన్ అయినా స్టాక్ మార్కెట్ లో మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి పర్సనలీ మేము ట్రేడింగ్ కి ఏ బిగినర్స్ రావడానికి కూడా మాకు తెలిసిన బంధువుల్లో కూడా చాలా మంది మీరు ఇలా వస్తుంది కదా మేము కూడా చేయమన్న ప్రతిసారి మేము అదొక ప్రాసెస్. మీరు 1 or 1.5 years మీరు దాంట్లో ప్రయత్నించి పేపర్ ట్రేడ్ చేసి అంతా బాగుందా లేదా అనుకుంటే అది మీ ఓన్ గా మీరు తీసుకోవాల్సిన డెసిషన్. కానీ అది నన్ను అలా అడగకూడదనే చెప్పాను. కానీ ఎస్ చేయొచ్చు, నేను చెప్తాను ఈ వీడియో ఫాలో అవడం ఆ వీడియో ఫాలో అవడం అని చెప్పలేదు. ఏ వీడియోలో అయినా మేము పేపర్ ట్రేడ్ చేయండి, మీకు వర్కౌట్ అవుతుందో చెక్ చేయండి, ముందు మార్కెట్ లో అలా ప్రాక్టీస్ చేసి మీకు బాగుంది అనుకుంటేనే చేయండి అని చెప్పాను. సేమ్ ఆ సజెషన్ మీకు కూడా ఇచ్చాం. మీరు పేపర్ ట్రేడ్ చేయండి, మీకు వర్కౌట్ అవుతుందో లేదో చూడండి, అంతా బాగుందని మీకు మీగా అనిపిస్తే ఓవర్ ద పీరియడ్ 6 months to 1 year అలా చేసినప్పుడు మీకు బాగుందని అనిపిస్తేనే మార్కెట్ లోకి రండి అని. కాబట్టి ట్రేడింగ్ ని ఫ్యాన్సీగా చూడొద్దు, ఎక్కడెక్కడో చూపిస్తున్నారు కదా అని అదే నిజం అనుకొని వాళ్ళు చెప్తున్న సాఫ్ట్వేర్స్ ని బై చేసి అలా వెళ్ళొద్దు. థౌజండ్స్ లో ఉంటారు, ఎవరో ఒకటి తీసుకొచ్చి చూపిస్తున్నారు, థౌజండ్స్ లో ఉంటారు. 40,000 to 1 crore అది అబ్నార్మల్ రిటర్న్.
ఆ రిటర్న్ ని మైండ్ లో పెట్టుకొని ట్రేడ్ చేశారంటే ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి మీరు రాంగ్ అని ప్రూవ్ అయ్యి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవడానికి. ఐ నో ఇది కొంత లెంతీ అయింది, క్వశ్చన్ చూసినప్పుడే కొంత ఇబ్బందిగా అనిపించింది. దీన్ని క్లియర్ గా అడ్రస్ చేయకపోతే రాంగ్ గా కన్వే అయ్యి మన వాళ్ళలో ఎక్కువ మంది ఇలా 40,000 ఇలా అని మళ్ళీ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా టర్న్ అయ్యి మీరు ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా టర్న్ అయ్యారంటే ఎక్కువ లాట్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో అది మీరు ఎవరికైతే బ్రోకింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ అంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ తో ఒకటా లేకపోతే 2 లాట్లు చేయగలం అంతే, బ్రోకరేజ్ తగ్గుతుంది అక్కడ. ఆప్షన్ బయింగ్ చేసుకుంటా పోయారంటే మోస్ట్లీ అందుకే బ్రోకింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా గమనించండి. ఎవరెవరైతే ఈ కాల్స్ ఇస్తూ ఉంటారో బ్రోకింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ఇవ్వరు, ఆప్షన్ బయింగే ఉంటుంది. ఫ్యూచర్స్ కంటే ఆప్షన్ రిలేటెడ్ గానే కాల్స్ ఉంటాయి. ఈవెన్ మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లో వచ్చే ఫేక్ ఇవి కూడా ఆప్షన్ బయింగ్ వే ఉంటాయి. బికాస్ వాళ్ళు ఎక్కువ మంది రీటైలర్స్ ని అట్రాక్ట్ చేయాలని. ఆప్షన్ బయింగ్ బ్యాడ్, అది ఎవరు చేయకూడదని చెప్పట్లేదు. బట్ నేర్చుకుంటున్న బిగినర్ కి, క్యాపిటల్ ఎక్కువ ఉంది అనుకుంటున్న బిగినర్ ఆప్షన్ బయింగ్ లో వెళ్తే చేస్తున్న 1 or 2 మిస్టేక్స్ కారణంగా కంప్లీట్ క్యాపిటల్ లాక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్ సెల్లింగ్ లో మనకు వస్తున్న లాస్ ని మనం పర్సెంటేజ్ తో చూస్తాం. 5% లాస్ అయ్యాం, 10% లాస్ అయ్యాం. ఆప్షన్ బయింగ్ లో అది 30, 40, 50 డికేని బట్టి ఎక్స్పైరీ టైం కి 0 కూడా అయిపోతుంది. కాబట్టి బిగినర్స్ అంత ఈజీగా ఆప్షన్ బయింగ్ జోలికి వెళ్ళదు. ఏం చేయాలనుకుంటున్నా, ట్రేడింగ్ లో మీరు ఆల్రెడీ ఉండి వేరే ఆప్షన్స్ ట్రై చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్ నుంచే ట్రై చేయండి. వర్కౌట్ అవట్లేదంటే నెక్స్ట్ ఇంకేదైనా థింక్ చేయండి. నెక్స్ట్ గ్యాప్ అప్ అవుతున్నా, గ్యాప్ డౌన్ అవుతున్నా, ప్రీవియస్ డే నుంచి హోల్డ్ చేసిన పొజిషన్స్ గురించి అడుగుతున్నారు. లైక్ ప్రీవియస్ డే మనం స్ట్రాంగిల్ ని క్యారీ చేస్తున్నా, స్ట్రాడిల్ ని క్యారీ చేస్తున్నా, ఆర్ ఇంకేదైనా ఆప్షన్ సెల్లింగ్ ని క్యారీ చేస్తున్నా, మనకి అగైనెస్ట్ గా మూవ్ అయితే డెఫినెట్లీ లాస్ లోనే ఉంటాం. బట్ అది కాదు పాయింట్. లాస్ లో ఉన్నామని తెలిసాక ఓపెనింగ్ టైం లో మనం తీసుకోవాల్సిన ఇమీడియట్ డెసిషన్ ఏందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇది ప్యూర్లీ చేస్తున్న పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. లెట్స్ సే నేను మార్కెట్ కి ఓవరాల్ ట్రెండ్ బులిష్ గానే ఉంది అనుకుంటున్నా, ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి. ఓవరాల్ ట్రెండ్ బులిష్ గానే ఉందని నాకు ప్రీవియస్ డే ఒపీనియన్ తో నేను పుట్ ని సెల్ చేశాను, మార్కెట్ పైకి వెళ్తుందని. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది. దెన్ ఇమీడియట్ గా నేను చేయగలిగేది ఏంటి, నా వ్యూ అలానే ఉందనుకోండి, ఇంకా నా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, సపోర్ట్ బ్రేక్ అవ్వలేదు, నేను ఆ సపోర్ట్ కోసం వెయిట్ చేయాలి. అది బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుంటే నా వ్యూ రాంగ్ అవుతుంది కాబట్టి అప్పుడు నేను ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అవ్వాలి. నేను ఏ వ్యూ తో అయితే ట్రేడ్ తీసుకున్నానో ఆ వ్యూ రాంగ్ అవ్వాలి కదా, నేను ఆ లాస్ లోంచి ఎగ్జిట్ అవ్వాలంటే. సో ఇంపార్టెంట్ లెవెల్ ఉంచుకొని ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా నా పొజిషన్ లాస్ లో ఉంటున్నా, ప్రాఫిట్ లో ఉంటున్నా, నేను ఎగ్జిట్ అవ్వననుకుంటే దెన్ మీకు గ్యాప్ డౌన్స్ తో గ్యాప్ అప్స్ తో సంబంధం లేదు. నేను నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఒక రేంజ్ చెప్తుంటానా, 17,200 to 17,700, 17,700 to 18,200 ఇలా ఒక రేంజ్ అనుకున్నప్పుడు ఆ రేంజ్ బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా మనం గ్యాప్ డౌన్ అవుతున్నా, గ్యాప్ అప్ అవుతున్నా అడ్జస్ట్మెంట్స్ చేయకుండా కూడా మనం చూస్తూ ఉండొచ్చు. మీరు స్ట్రాంగిల్, స్ట్రాడిల్ అడ్జస్ట్మెంట్స్ కాకుండా ఒక రేంజ్ పెట్టుకొని కూడా ట్రేడింగ్ చేయొచ్చు. కానీ దీంతో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రేంజ్ లో క్లోజ్ అవుతున్నంత వరకు మనం ఏ అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం కాబట్టి మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఏ టైంలో అయినా ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు ఇమీడియట్ గా మన పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఫామ్ అవుతున్న రేంజ్ దగ్గరికి మళ్ళీ మన పొజిషన్స్ తీసుకెళ్లిపోగలగాలి. సో ఈ టైప్ లో కూడా మనం ట్రేడింగ్ ని చేస్తూ ఉంటే గ్యాప్ అప్స్ కి, గ్యాప్ డౌన్స్ కి మనకి లాజిక్ ఉంటుంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయిందా ఓపెనింగ్ లోనే మనం వచ్చేయచ్చు బయటికి. సరే ఈ రేంజ్ కాదు, మేము ప్యూర్లీ స్ట్రాడిల్, స్ట్రాంగిల్ లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ ని ఫాలో అయ్యాం, అవే మాకు బెటర్ గా కనిపిస్తే అవే మేము ఫాలో అవుతున్నాం అంటే దెన్ ఓపెనింగ్ టైమ్ లో మీకు అర్థమైపోతుంది అది అవుట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్ ఉంది. మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే అది ఎట్ ద మనీకి తీసుకొచ్చేయాలి 2, లేదు ఇందా మనీకి వెళ్ళి కూడా అడ్జస్ట్మెంట్ చేయాల్సి రావచ్చు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఇది బిగినర్స్ కి అయితే కాదు. బిగినర్స్ అయితే మోస్ట్లీ బయటకు వచ్చేయడానికి చూడండి, ఆ పాయింట్ కి వచ్చేయండి. ఇది బిగినర్స్ కాదు. నేను పర్సనలీ దీన్ని ఎలా తీసుకుంటున్నాను, నేను ఒకవేళ పొజిషన్ లో ఉంటే నేను ఎలా చేస్తానని చెప్తున్నా. వర్కౌట్ అయిన రోజులు ఉన్నాయి, ఫెయిల్యూర్ అయిన రోజులు ఉన్నాయి. బట్ నా థింకింగ్ ప్రాసెస్ నేను మీతో చెప్తున్నాను. నేను 2 చేస్తాను. ఒకటి, నాకు స్ట్రాంగ్ వ్యూ ఉందనుకోండి, రివర్సల్ అయిపోతుంది, ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్, తర్వాత లో మనకి రాదు, బ్రేక్ అవ్వదు, వెళ్ళిపోతుంది. నేను పుట్ ని సెల్ చేశాను అనుకోండి, ఓపెనింగ్ లెట్స్ సే నేను కాల్ 200 లో, పుట్ 200 లో సెల్ చేశాను. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయ్యి కాల్ 100 కి వచ్చేసి పుట్ 500 కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీన్స్ ఎక్కువ లాస్ అయిపోయాను అనుకోండి పుట్ లో. దెన్ 500 లో నాకు ఓపెన్ అవుతుందని తెలుస్తుంది కదా పుట్, దానికి ఒక 10% స్టాప్ లాస్ పెడతాను. మీన్స్ ఓపెన్ అవుతున్నది 500, ఓపెన్ అయిన దగ్గర నుంచి 550 కానీ టచ్ అవ్వడం నాకు కనిపించడం జరిగితే నేను వచ్చేస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఎందుకు ఇలా చేస్తున్నాను, లాజిక్ ఏంటి దాని బ్యాక్? రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మోస్ట్లీ ఆ గ్యాప్ అప్ అక్కడి నుంచి ఇంకొంచెం పెరుగుతుంది అంతే, అక్కడి నుంచి వెంటనే మనకి స్ట్రాంగ్ రివర్సల్ ఉంటుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, అదే లో పాయింట్స్, అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం అడ్జస్ట్మెంట్ చేసినా రిస్కే, వి షేప్ లో రికవరీలో అది ఇంపాక్టే, అక్కడ నెగిటివ్. అడ్జస్ట్మెంట్ చేయకుండా అలా వదిలేసినా ఏమో అలా రివర్సల్ కాక మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్తే మనకి తెలియదు. కాబట్టి ఓపెన్ అవుతున్న ప్రీమియం కి కొంత ప్రీమియం స్టాప్ లాస్ ఉంచి, ఎలాగో లాస్ మనకి అక్కడ వచ్చిన లాసే, ఇంకొక 10% తీసుకుంటాను రిస్క్. 10% కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి, స్ట్రాంగ్ రికవరీ వస్తే మంచి ప్రాఫిట్, రికవరీ రాకపోతే ఇంకొక అడిషనల్ 10% లాస్. రిస్క్ టు రివార్డ్ నాకు బెటర్ గా ఈ సెగ్మెంట్ లో ఇలాంటి థాట్ ప్రాసెస్ లో కనిపించింది.
ఇది నేను ఫాలో అవుతాను. లేదు మార్కెట్ లో స్ట్రాంగ్ నెగిటివ్ ఉంది, రికవరీని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కొంచెం అక్కడే రేంజ్ బౌండ్ లోనే ఉంటుందని నేను అనుకుంటే 500 లో పుట్ ఆప్షన్ ఉంటే నేను మిగతాది ఇంకొకటి 200 లో సెల్ చేసిన, ఒకటి 500 ఇంకొకటి 100 కి వచ్చింది. 500 లో ఉన్నది అలానే ఉంచుతాను. ఈసారి 100 or 98 లో ఉన్నది ఎగ్జిట్ అయ్యి 300 లో ఉండే సెల్ చేస్తాను. 500 కి 60% లేదు మ్యాక్స్ అంటే 70% తీసుకొస్తాను. ఇది గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ అప్ సినారియోస్ లో మాత్రమే, నార్మల్ కేస్ కాదు. నార్మల్ గా అక్కడ మెన్షన్ చేసిన రూల్సే బెస్ట్ రూల్స్. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయిపోతున్నప్పుడు మన వ్యూ ఏంటి, రివర్సల్ ఉంటుంది అనుకుంటే స్టాప్ లాస్ పెట్టుకోండి 10 or 20%, మ్యాక్స్ 20%, అంతకు మించి వెళ్ళద్దు. నేను సజెస్ట్ చేసేది అయితే 10% మించి కూడా వెళ్ళాల్సిన నీడ్ లేదు. అప్పటికే అది హ్యూజ్ బల్క్ ప్రీమియం. అక్కడి నుంచి మీరు 10, 20, 30 పెడుతుంటే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి 5% కూడా వెళ్ళద్దు. మళ్ళీ 10% నేను చూసిన దాని వరకు నాకు కొంత బెటర్ గా అనిపించిన రేంజ్, అంటే నేను తీసుకుంటున్న ప్రీమియమ్స్ కి మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. మీకు 5, 2% అట్లా మరి చిన్న చిన్న ప్రీమియమ్స్ కూడా వద్దు. మినిమం ఒక 10% రేంజ్ ఉంచుకోండి. 10% మనం కొంత రేంజ్ లో ఉంచుకుంటే ఆ రేంజ్ కంటే బిలో వెళ్ళి ఇంకా 10% ప్రీమియం కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది, పెరిగిపోతుంది అంటే అప్పుడు వచ్చేయచ్చు. రివర్సల్ అవుతూ ఉంటే మనకి కొంత బ్యాలెన్స్ గా అనిపించిన దగ్గర, మనకు కొంత ప్రాఫిటబిలిటీ వచ్చింది అనుకునే దగ్గర, లేకపోతే వద్దు ఓకే రికవర్ అయిపోయింది, చాలా వరకు లాస్ రికవర్ అయిపోయింది, కొంత దూరంకి వెళ్ళి ట్రేడ్స్ వేసుకుంటాను అనుకున్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న జోన్స్ దగ్గర కూడా మనం బయటకు వచ్చేయచ్చు. బట్ ఎగ్జిట్ ఎలా అవ్వాలనేది మీ క్వశ్చన్ అనుకుంటున్నాను. చాలా వరకు అడిగింది గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ లో ఎలా అడ్జస్ట్ చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేయడంలో కూడా రిస్క్ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జాక్ట్లీ పుట్ ఎంత ఉందో కాల్ 80% ప్రీమియం తీసుకొచ్చేస్తాను అంటే ఓపెనింగ్ టైం కి గ్యాప్ అప్స్ కి గ్యాప్ డౌన్స్ కి బ్యాలెన్స్ చేసుకోగలరు అనుకుంటే ఓకే, మళ్ళీ పైకి వస్తున్నప్పుడు పుట్ ని మార్చుకోగలరు అనుకుంటే ఓకే. బట్ అలా మీరు తీసుకొచ్చి రివర్సల్ అయిపోతున్నప్పుడు స్టార్టింగ్ లో మాట్లాడుకున్న గోల్డెన్ రూల్స్ ని మీరు అప్లై చేసినా పర్లేదు, 80% తీసుకొచ్చినా పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అది వ్యాలిడ్ అవుతుంది. కానీ రీసెంట్ కేసెస్ కి అది వ్యాలిడ్ అవ్వదు. సడన్ రివర్సల్, సడన్ ఫాల్, వీటిల్లో మనం అడ్జస్ట్ చేసే లోపే మొత్తం యాక్షన్ అంతా జరుగుతుంది. చాలా క్విక్ గా ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో. సో అలా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అవుతూ ఇలా క్విక్ గా ఉన్నప్పుడు మార్కెట్ మరీ ఓల్టాల్ గా ఉంది మార్కెట్ అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవచ్చు. లేదు ప్రీమియం తోనే మీన్స్ ఆ డెల్టా తోనే ప్లే చేయాలి, ప్రీమియం తోనే ప్లే చేయాలనుకున్నప్పుడు మన గోల్డెన్ రూల్స్ సరిపోతాయి. గోల్డెన్ రూల్స్ మనకి స్లోగా మార్కెట్ ఎంత దూరమైనా మూవ్ అవనివ్వండి, కానీ మార్కెట్ కొంత స్లోగా వెళ్తూ ఉండాలి. లైక్ ఒక 15-minute క్యాండిల్ లోనే 150, 200 పాయింట్స్ నిఫ్టీ అలా మూవ్ అవ్వకూడదు. నిఫ్టీ 300, 400 మూవ్ అయినా పర్లేదు, అది కొద్ది రోజుల్లో మూవ్ అయి ఉండాలి, స్లోగా ఉండాలి మూవ్. అలాంటప్పుడు ఈ డెల్టాతో అడ్జస్ట్మెంట్స్, మనం మాట్లాడుకున్న అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి. అలా కాక సడన్ గా ఒక 600, 700 పాయింట్స్ పడి సడన్ గా ర్యాలీ అయిపోతూ మళ్ళీ ఎక్కడ ఎలా పడితే అలా మూవ్ అవుతున్నప్పుడు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్న థీమ్ ని అప్లై చేయండి. ఇది ఇంపార్టెంట్. స్టాక్ స్ప్లిట్ అవుతున్నా, బోనస్ ఇస్తున్నా, డివిడెండ్స్ ఇస్తున్నా, నేను ఫ్యూచర్ ని బై చేస్తుంటే, ఆప్షన్ ని బై చేస్తుంటే ఏం జరుగుతుంది? స్టాక్ స్ప్లిట్, బోనస్ మీరు అసలు ఆలోచించద్దు, ఓకేనా? సో స్టాక్ స్ప్లిట్ అవుతున్నా, బోనస్ ఇస్తున్నా, మీరు అసలు ఆలోచించద్దు. ఎక్స్చేంజ్ వాళ్ళు దాన్ని సెటిల్ చేస్తారు. మీరు 4000 లో ఫ్యూచర్ ని కొనున్నా, స్టాక్ స్ప్లిట్ అయి స్టాక్ ప్రైస్ 10 తో డివైడ్ అయి 400 కి స్టాక్ ప్రైస్ వచ్చేసి ఫ్యూచర్ కూడా 4000 లో ఉన్న ఫ్యూచర్ ప్రైస్ 400 కి వచ్చి ట్రేడ్ అవుతున్నా, దానికి తగ్గట్టే మీ క్వాంటిటీ కూడా మారుతుంది. నెట్ టు నెట్ మీకు అక్కడ ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. ఆ మొత్తం బాధ్యతని ఎక్స్చేంజ్ వాళ్ళు చూసుకుంటారు. సో స్టాక్ స్ప్లిట్, బోనస్ కి మైండ్ లోంచి తీసేసేయండి. అది ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఏ ఇంపాక్ట్ కూడా ఉండదు. దీనికి యాక్చువల్లీ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే స్టాక్ స్ప్లిట్ కి, బోనస్ కి, డివిడెండ్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని ఐ థింక్ అదొక 30-40 minutes వీడియో అవుతుంది. కాబట్టి సింపుల్ గా రైట్ గా గుర్తుపెట్టుకోండి. స్టాక్ స్ప్లిట్, బోనస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. క్వాంటిటీ పెరుగుతుంది, లాట్ సైజ్ పెరుగుతుంది, స్టాక్ ప్రైస్ తో పాటు ఫ్యూచర్ ప్రైస్ కూడా ఫాలో అవుతుంది, స్ట్రైక్ ప్రైస్ లన్నీ మారుతాయి. ఆప్షన్స్ లో అయితే ఇవన్నీ జరుగుతాయి. నెట్ అంటున్నాను, నెట్ ఫైనల్ గా మనకి దాని కారణంగా నష్టపోయేది ఏం లేదు, బిగ్ ఇంపాక్ట్ ఏం లేదు. మీరు బై చేసినా, సెల్ చేసినా, ఏం చేసినా సరే బిగ్ ఇంపాక్ట్ లేదు. ఇంపాక్ట్ వచ్చేదంతా డివిడెండ్ దగ్గర. రీసెంట్ గా సెబీ వాళ్ళు ఎక్సలెంట్ డెసిషన్ తీసుకున్నారు దీని రిలేటెడ్ గా. June 28, 2022 ఐ థింక్ ఈ సర్క్యులర్ ని కూడా కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. దీనికి ముందు వరకు ఎలా ఉండేదంటే 5% ఆర్ మోర్ దాన్ 5% డివిడెండ్ ఇచ్చిన వాటికి మాత్రమే అడ్జస్ట్మెంట్ జరిగేది. లెట్స్ సే 100 రూపీస్ స్టాక్ 5 రూపీస్ కానీ, మోర్ దాన్ 5 రూపీస్ కానీ, 5% ఆర్ మోర్ దాన్ 5% అంత డివిడెండ్ ఇస్తేనే అడ్జస్ట్మెంట్ ఉంది. అడ్జస్ట్మెంట్ ఏంటో చెప్తాను ఇప్పుడు. అంతకంటే తక్కువ ఇచ్చారనుకోండి డివిడెండ్, దెన్ అప్పుడు నార్మల్ గా స్టాక్ ప్రైస్ ఫాల్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అటువంటి ఇంపాక్టే కనిపిస్తుంది వాటిలో, ఫ్యూచర్స్ లో, ఆప్షన్స్ లో కూడా. కానీ సెబీ వాళ్ళు ఏం చేశారంటే 5% డివిడెండ్ అనేది అన్యూజువల్ కదా, మరి ప్రతి కంపెనీ కూడా 5% ఇచ్చేది. కొంతమంది 3% ఇస్తారు, 4% ఇస్తారు, 2.5% ఇస్తారు. తక్కువ డివిడెండ్స్ ఇచ్చే వాళ్ళకి ఆప్షన్స్ లో అండ్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారని యాక్చువల్లీ ఇది మనకి పాజిటివ్. అది సెబీ వాళ్ళు FNO రిలేటెడ్ గా తీసుకున్న పాజిటివ్ డెసిషన్. అలా ఇబ్బంది పడతారు కాబట్టి 2% ఆర్ మోర్ దాన్ 2%, అప్పుడు 5% ఉండేది, ఇప్పుడు 2% ఆర్ మోర్ దాన్ 2% ఇస్తున్న డివిడెండ్ కూడా అడ్జస్ట్ చేయమని చెప్పారు. ఈ అడ్జస్ట్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెట్స్ సే 100 లో ఉన్న కంపెనీ 2 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది ఆర్ 3 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది. ప్రీవియస్ గా అయితే 5 ఆర్ మోర్ దాన్ 5 ఇవ్వాలి, కానీ ఇప్పుడు 2 ఆర్ మోర్ దాన్ 2 ఇచ్చింది % డివిడెండ్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మీ కాల్ అండ్ పుట్ కొన్న స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయా, అవి ఎంతైతే డివిడెండ్ ఇస్తున్నారో అంత వెనక్కి వెళ్ళిపోతాయి. లెట్స్ సే మీరు 440 పుట్
కొన్నారు, 3 రూపీ డివిడెండ్ ఇచ్చారనుకోండి, 437 పుట్ కు వెళ్ళిపోతుంది, స్ట్రైక్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. అలాగే కాల్ కూడా ఏదైతే మీకు డివిడెండ్ ఉంటుందో దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది, ప్రీమియం ఏం అడ్జస్ట్ అవుతుంది. దానికి నియర్ గా ఉంటున్న స్ట్రైక్ ప్రైస్ కి అవి మ్యాచ్ అయిపోతాయి, రౌండ్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే కొన్నిసార్లు 220, 222.5, 225, 227.5, 230 ఇలా కూడా స్ట్రైక్ ప్రైస్ ఉంటాయి కదా. సో అలా నియర్ గా ఉంటున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వెనక్కి వెళ్ళి రౌండ్ ఆఫ్ అయిపోతాయి అవి. సో స్ట్రైక్ ప్రైస్ అలా వెళ్ళడం కారణంగా మనకి నెట్ ఇంపాక్ట్ ఏముండదు, ఆ డివిడెండ్ ప్రైస్ అనేది వీటిలో ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. సో అలా ఆప్షన్స్ లో స్ట్రైక్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ద్వారా వస్తున్న డివిడెండ్ కి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఏ ఇంపాక్ట్ అయితే ఉంటుందో అది ఆప్షన్ ప్రీమియమ్స్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మరి ఫ్యూచర్స్ లో ఎలా జరుగుతుంది? ఫ్యూచర్స్ లో ఎలా జరుగుతుందంటే ఇవాళ ఎక్స్ డేట్ అనుకోండి, ఎక్స్ డేట్ రోజు మనకి స్టాక్ నెగిటివ్ లో ఓపెన్ అవుతుంది అనుకోండి, 5% డౌన్ లో ఆర్ 3% డౌన్ లో ఓపెన్ అవుతుంది. మరి మన ఫ్యూచర్ కూడా 3% పడుతుంది కదా, డౌన్ అవుతుంది కదా. అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ని ఆ డివిడెండ్ తో తీసేసి క్యాలిక్యులేట్ చేసి ఇవాల్టి ఓపెనింగ్ ని దాంతో కంపేర్ చేసి మీకు లాస్ ఆర్ ప్రాఫిట్ చూపిస్తారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 2% ఆర్ మోర్ దాన్ 2% వాళ్ళు కానీ డివిడెండ్ ఇస్తే మీకు ఎటువంటి లాస్, నెట్ లాస్ బికాస్ ఆఫ్ డివిడెండ్ ఉండదు. ఒకప్పుడు అది 5% ఆర్ మోర్ దాన్ 5% ఉంది, ఇప్పుడు 2% ఆర్ మోర్ దాన్ 2%. ఇన్ సింపుల్ టర్మ్స్ అన్ని కార్పొరేట్ యాక్షన్స్ కి మనకి ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పై ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ ఉంది, మనం చేసేది కాదు, ఎన్ఎస్సి వాళ్ళు చేస్తారు. ఎక్కడైనా ఇంపాక్ట్ ఉందంటే అది 2% కంటే తక్కువ ఒకవేళ డివిడెండ్ ఇచ్చినప్పుడే ఇంపాక్ట్. మనకి ఏ కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయో మనకు తెలుసు, 2% కంటే తక్కువ డివిడెండ్ ఇస్తారని ముందుగానే పుట్టుకొనొచ్చు కదా. అంటే ఫ్రెండ్స్ అలా వాళ్ళు డివిడెండ్ ఇస్తారని మార్కెట్ లో ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రీమియమ్స్ కూడా పుట్ సైడ్ కొంత ఎలివేటెడ్ గానే ఉంటాయి, కాల్ సైడ్ కొంత తక్కువగానే ఉంటాయి. అలా ఇస్తే కిందకి మనకి ఫాల్ ఉంటుంది కదా ఆ డివిడెండ్ అనౌన్స్ చేసేంత వరకు. అలాగే ఫ్యూచర్ ప్రైజులు కూడా మారుతుంటాయి కాబట్టి కొన్నిసార్లు కొన్ని ఫ్యూచర్స్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంటాయి. అది ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఏం కాదు, డివిడెండ్ కోసం వెయిట్ చేస్తుంటుంది ఫ్యూచర్. అలాగే ఆప్షన్స్ కూడా. అండ్ ఇంకొకటి, డివిడెండ్ ఇచ్చాక కొన్నిసార్లు సర్ప్రైజ్ గా డివిడెండ్ ఇచ్చారనుకోండి, మనం డివిడెండ్ ఇస్తే పుట్ ఆప్షన్ పెరుగుతుందని పుట్ ఆప్షన్ కొనిపెట్టుకుంటే డివిడెండ్ ఇచ్చారు కదా, డివిడెండ్ లో పార్టిసిపేట్ చేద్దామని బిగ్ బయర్స్ పార్టిసిపేట్ చేసే స్టాక్ ని పెంచేస్తే అక్కడ ట్రాప్ అయిపోతాం. కాబట్టి ఈ కార్పొరేట్ యాక్షన్ బేస్డ్ గా మనం ట్రేడింగ్ లో గెయిన్ అయ్యేది లేదు, లాస్ అయ్యేది కూడా లేదు. బట్ ఫర్ ద ఐడియల్ కేస్ కార్పొరేట్ యాక్షన్స్ ఎక్కువగా ఉండని వాటిల్లో ఆప్షన్స్ లో ఉండకపోవడం బెటర్. ఇలా అడ్జస్ట్మెంట్ జరుగుతూ మనకు కొంత బ్యాక్ అవుతూ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ వీటితో ప్లే చేయడం కంటే లెవెల్స్ తో ప్లే చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటి నుంచి కొంత దూరంగా కార్పొరేట్ యాక్షన్ జరుగుతున్నప్పుడు కొంత దూరంగా ఉండడం బెటర్. బికాస్ మన థీమ్ కార్పొరేట్ యాక్షన్ కాదు, మన లాజిక్ వేరే ఉంటుంది కాబట్టి వాటితో ప్లే చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న స్టాక్స్ నుంచి దూరంగా ఉండడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంది, రియాలిటీకి వస్తున్నప్పుడు ఒకలా ఉంది. ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా బానే ఉంది కానీ రియాలిటీలో డిఫరెంట్ గా ఉంది అని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా. ఫ్రెండ్స్, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే మీకు అక్కడ ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ కి మీరు కొనేస్తుంటారు, ఎన్ని లాట్లైనా బై చేస్తారు, సెల్ చేస్తారు. కానీ రియాలిటీలో బయర్ కి సెల్లర్ కి గ్యాప్ ఉండొచ్చు. మీరు ఎక్కువ లాట్స్ పెట్టేశారంటే అది స్లిపేజ్ కూడా వెళ్ళొచ్చు, మీరు అనుకున్న ప్రైస్ కి ట్రేడ్ అయ్యే ప్రైస్ కి డిఫరెంట్ గా ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎమోషన్స్ మీరు పేపర్ ట్రేడ్స్ చేస్తున్నప్పుడు ఉండవు, మనకి అసలు రిఫ్లెక్ట్ అవ్వవు ట్రేడింగ్ స్క్రీన్ లో. మీరు రియల్ ట్రేడ్ చేసినప్పుడు మీరు బై చేసేసాక కొంచెం పడుంటే దాని అప్పుడు ఇమీడియట్ గా మీరు ఏం చేస్తుంటారు, ఎగ్జిట్ అయింటారా, ఆర్ పడింది కదా అని ఇంకా అక్కడ యావరేజ్ చేస్తారా, చాలా ప్లే అవుతాయి అసలు. సో నేను పేపర్ ట్రేడ్ చేయమనేది అంతా కూడా స్ట్రాటజీ ఫిక్స్ చేసుకోవడానికి, ట్రాంగిల్ స్ట్రాడిల్ ఏదైనా మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం, ఆ క్యాపిటల్ ని ఎలా ఎంత గెయిన్స్ తీసుకురాగలుగుతున్నాం ఇది తెలుసుకోవడానికి, ట్రేడింగ్ నేర్చుకోవడానికి కాదు. వన్స్ మనకి స్ట్రాటజీ ఫిక్స్ అయిన తర్వాత కొంత క్యాపిటల్, బికాస్ మీరు 1,00,000తో 10 లక్షలతో కోటి రూపాయలతో చేసేదేదో ఒక స్టాక్ కొని కూడా చేయొచ్చు కదా. ఒక స్టాక్ 1000 రూపీస్ 2000 రూపీస్ తో కూడా ఒక్క స్టాక్ తో కొని ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ చేయాలనుకుంటే, మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే మనకి బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ లో చాలా తక్కువ క్యాపిటల్ తో కూడా చేయొచ్చు, మీరు అనుకుంటున్న థీమ్ రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవడానికి. సో తక్కువ క్యాపిటల్, ఎంత వీలైతే అంత తక్కువ క్యాపిటల్ తో సర్టైన్ పీరియడ్ వరకు మీ పర్ఫార్మెన్స్ ని మీరు అనాలిసిస్ చేశాక తర్వాత రియల్ గా వెళ్ళాలి మనం, క్యాపిటల్ పెంచుకుంటూ గ్రాడ్యువల్ గా. అది యాక్చువల్లీ ఒక బిగినర్ కి, నేను ఒకవేళ నాకు బ్రదర్ ఉండి నేను చెప్పాలంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే ఇదే. ఫస్ట్ అసలు మార్కెట్ లో, ప్రెసెంట్ మార్కెట్ లో ఏది వర్కౌట్ అవుతుందో తెలుసుకోవడం, దాని రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ తెలుసుకుంటూ, స్ట్రాటజీస్ తెలుసుకుంటూ, పేపర్ ట్రేడ్ చేస్తూ వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు మాక్సిమం ఎంత తక్కువ క్యాపిటల్ అయితే అంత తక్కువ క్యాపిటల్ తో ఓవర్ ద పీరియడ్ కొన్ని మంత్స్ పాటు మనం ట్రేడ్ చేసి, ఎస్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ రియాలిటీలో మార్కెట్ లో మనం అప్లై చేసిన కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని అర్థం చేసుకున్న తర్వాతే క్యాపిటల్ ని స్లోగా పెంచుకుంటూ వెళ్తేనే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెరుగుతుంది. కానీ స్టార్టింగ్ స్టేజెస్ లోనే పెద్ద పెద్ద క్యాపిటల్స్ తో వెళ్తే అవ్వదు. మీకు పేపర్ ట్రేడ్ చేస్తున్న దానికి, రియల్ లో ట్రేడ్ చేస్తున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎమోషనల్ గా మీరు బ్యాలెన్స్ అవ్వాలి, ఆ బ్యాలెన్స్ లో క్యాపిటల్ తోనే చేసుకోండి కానీ హై క్యాపిటల్స్ తో స్టార్టింగ్ లోనే చేయొద్దు. నెక్స్ట్, FNO లాంగ్ అండ్ షార్ట్ యాక్టివిటీ అని పెడుతుంటారు టెలిగ్రామ్ లో. దాని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్లస్ క్యాష్, ఇవంతా కూడా ఒక సెగ్మెంట్ మనకి స్టాక్ మార్కెట్ లో. మీన్స్ స్టాక్స్ ఉంటాయి, ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని డెరివేటివ్స్ అంటాం. సో FIS కానీ, DIS కానీ, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ స్టాక్స్ కొంటున్నారంటే బ్లైండ్ గా అలా కొనుక్కుంటూ వెళ్ళిపోరు. ఎక్కువ క్వాంటిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి స్టాక్స్ లో అనుకోండి,
అనుకోండి, దెన్ మార్కెట్ పడుతుంది లేకపోతే మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంది అంటే వాళ్ళు స్టాక్స్ అమ్మేరు ఇమీడియట్ గా. క్యాష్ లోనే FIDA డేటాలోనే సెల్లింగ్ రాదు, వాళ్ళు దాన్ని అలా ఉంచుకుంటూ ఫ్యూచర్స్ లో సెల్ చేయొచ్చు, లేదా ఆప్షన్స్ లో సెక్యూరిటీగా పుట్స్ ని బై చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందంటే స్టాక్స్ ని కొనడం ఎందుకని పుట్స్ ని సెల్ చేయొచ్చు. సో ఇలా మార్కెట్ ని వాళ్ళు క్యాష్ తోను, ఫ్యూచర్స్ తోను, ఆప్షన్స్ తోను మూడిట్లోనూ బ్యాలెన్స్ చేస్తుంటారు. కాబట్టి FIDA డేటా ఎండ్ ఆఫ్ ద డే లో వస్తున్న డేటాను ఇంపార్టెంటే, అండ్ అదే ఎండ్ ఆఫ్ ద డే లో ఇంకా కొంత లేట్ గా వస్తుంది డెరివేటివ్స్ డేటా వస్తుంది. ఫ్యూచర్స్ లో బై లో ఉన్నారా, సెల్ లో ఉన్నారా, ఆప్షన్స్ లో కాల్ లో బై లో ఉన్నారా, కాల్ లో సెల్ లో ఉన్నారా, ఎక్కువ పుట్ లో కూడా బై లో ఉన్నారా, సెల్ లో ఉన్నారా, ఇదంతా డేటాని అనాలిసిస్ చేస్తే FIs ఒక డైరెక్షన్ ని కొంతవరకు మనం ప్రిడిక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక డే కి సంబంధించిన డేటాను చూసి వెంటనే మనం అనాలిసిస్ చేయలేం, బికాస్ ఇంతకు ముందు రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ ట్రెండ్ ఎలా మారుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 days బ్యాక్ కాల్స్ లో ఎక్కువగా వాళ్ళు సెల్లర్స్ గా ఉన్నారా, బయర్స్ గా ఉన్నారా, ఆర్ ఫ్యూచర్స్ లో వాళ్ళు ఎక్కువగా ఏ పొజిషన్స్ ని మెయింటైన్ చేశారు, లాంగ్ లో ఉన్నారా, షార్ట్ లో ఉన్నారా, అది రీసెంట్ డేస్ లో ఎలా చేంజ్ అవుతుంది. ఈ కంపారిటివ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకు ఒక డైరెక్షన్ అర్థం అవుతుంది. ఒకవేళ క్యాష్ లోను బై లో ఉంటూ ఫ్యూచర్స్ లో కూడా షార్ట్ పొజిషన్స్ ని తగ్గించుకుంటూ లాంగ్ పొజిషన్స్ ని పెంచుకుంటూ ఇలా కర్వ్ లాగా మనకి సెల్ చేస్తున్న వాళ్ళు క్యాష్ లో బై సైడ్ కి టర్న్ అవుతూ సెల్లింగ్ తగ్గుతూ 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 బైక్ వస్తూ, షార్ట్ లో ఉన్న వాళ్ళు షార్ట్ తగ్గించుకుంటూ లాంగ్ లోకి వస్తూ, కాల్ లో కూడా బయింగ్, పుట్ లో కూడా సెల్లింగ్. ఇది కానీ కర్వ్ ఇలా అంతకుముందు సెల్లర్స్ గా ఉన్న వాళ్ళు ఇలా ఇప్పుడు బయర్స్ గా మారుతున్నారన్న ఒక డైరెక్షన్ మనకు అర్థమైనప్పుడు మార్కెట్ బులిష్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇండికేషన్ మనం తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బేరిష్ గా ఉంటుందని తీసుకోవచ్చు. ఇది ఒకటి, బట్ ఇది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. సిస్టమ్ లో ప్రీ పొజిషనింగ్ ఎలా ఉంది మీకు నేను చూపిస్తున్నప్పుడు డేటా కొన్ని సందర్భాల్లో 80% షార్ట్ సైడ్ ఉంటారు. ఆల్రెడీ 80% మీన్స్ వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో సెల్లింగ్ వ్యూ తో ఉన్నారు, షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి అంత షార్ట్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఎంత పడింది మార్కెట్? ఒకవేళ మార్కెట్ ఆల్రెడీ ఎక్కువ పడున్నా, అసలు పడకపోతున్నా, ఆల్రెడీ FIs షార్ట్ చేసి పెట్టుకో ఉన్నారు. వాళ్ళు 2 things కోసం చూస్తున్నారు. ఒకటి, మార్కెట్ ఇంకా పడుతుందని, పడితే ప్రాఫిట్ బుక్ చేసుకుందామని. లేదు, మార్కెట్ పెరిగితే మాత్రం ఈ షార్ట్స్ ని వాళ్ళు కవర్ చేసుకుంటారు, లాస్ కి వెళ్తారు కదా. కాల్స్ ని సెల్ చేసి పుట్స్ ని బై చేసిన వాళ్ళు, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అయిన వాళ్ళు, ఆర్ ఫ్యూచర్స్ ని సెల్ చేసిన వాళ్ళు షార్ట్స్ ని కవర్ చేసుకుంటారు కదా. అప్పుడు ఇంకా మార్కెట్ వైలెంట్ గా టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది. సో సిస్టమ్ లో ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ బులిష్ గా 80%, లైక్ లాంగ్స్ 80% ఆర్ 85% వెళ్ళిపోయారు, షార్ట్స్ కొన్నే ఉన్నాయి సిస్టమ్ లో అంటే అది మనం బులిష్ గా చూడకూడదు. వెంటనే అట్ ఎనీ పాయింట్ మార్కెట్ లో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేది ఫస్ట్ స్టాక్స్ లో చేస్తారు. కాబట్టి ఆ స్టాక్స్ లో చేసేటప్పుడే వాళ్ళు దీన్ని కవర్ చేసేసుకుంటారు. అది మనకి నెక్స్ట్ డే కి అర్థం అవుతుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఉన్నప్పుడు యాజ్ ఏ హ్యూమన్ సైకాలజీ ప్రాఫిట్ బుకింగ్ అనే ఒక పేరు ఉంటుంది. కాబట్టి మార్కెట్ రివర్స్ అవుతుంటే మంచి వోలటాలిటీతో రివర్స్ అవుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు FIs లాంగ్ ఫ్యూచర్ లో అంత ఎక్కువ క్యారీ చేస్తున్నారు, ఓవరాల్ FI యాక్టివిటీ కూడా పాజిటివ్ అన్నారు, క్యాష్ లో కూడా బయింగ్ వచ్చింది, అందుకు నేను ఈ ట్రేడ్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మొత్తం డేటా మారిపోయిందంటే అలా ఎక్కువగా ఉన్నప్పుడు కాషియస్ గా ఉండాలని చెప్తున్నాను. ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్రాడే లో వాళ్ళు రివర్సల్ కొడితే మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది క్యాష్ డేటా, డెరివేటివ్స్ డేటా, బట్ ఈ లోపు మనం ట్రాప్ అయిపోతాం. కాబట్టి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ మోర్ దాన్ 75% ఒకవేళ లాంగ్స్ లో ఉంటున్నా, షార్ట్స్ లో ఉంటున్నా, రివర్సల్ కి ఒకవేళ మార్కెట్ వస్తే ఆ రోజు వెరీ వైలెంట్ గా మూవ్ ఉంటుందనే విషయాన్ని కూడా మైండ్ లో ఉంచుకోవాలి. ఇది ఓవరాల్ ఇంటర్ప్రిటేషన్ FIs లాంగ్స్ షార్ట్ రిలేటెడ్ గా. ఇది ఇంకా అర్థమైందని, లేదు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకెప్పుడైనా కూడా ఇంకొకసారి దీని గురించే డెడికేటెడ్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వర్టెక్స్ గురించి ఎందుకు వీడియో చేయలేదు, మెయిన్ ఛానల్లో చేశారు, కామెంట్ సెక్షన్ లో కూడా మంచిగా వర్క్ అవుతుందని చెప్తున్నారు, ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఆ కాన్సెప్ట్ ని అంతకు మించి ఎలివేట్ చేయడానికి ఏం లేదు, అది సింపుల్ ఇండికేటర్. అండ్ దానికి ఒక మంచి స్ట్రాటజీని కూడా నేను ఫైండ్ చేయలేకపోయాను, దాన్ని వేరే వాటితో కంబైన్ చేస్తే ఒక బెస్ట్ స్ట్రాటజీని కూడా చూడలేకపోయాను. కాబట్టి అగైన్ ఇంకొకసారి చెప్పిందే చెప్పాలి, ఇంకొకసారి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అది ఆల్రెడీ మన వాళ్ళు చాలా ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 3 years బ్యాక్ అరౌండ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో చేసిన వీడియో తెలుసుంటుంది. కాబట్టి మళ్ళీ ఎందుకు అదే వీడియో అప్లోడ్ చేయడం అని చేయలేదు. అది కూడా వన్ ఆఫ్ ద ఇండికేటర్. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ 9:30 అడ్వాన్స్డ్ స్ట్రాటజీ. కాల్ అండ్ పుట్ ని సెల్ చేసినప్పుడు లాస్ట్ కి కాల్ పుట్ మిగిలిపోతున్నాయి, అది కొంత అలాంటి వోల్టైల్ మూవ్స్ లో నెక్స్ట్ లెవెల్ లో కూడా వెయిట్స్ అన్నారు కదా, మీరు ఫర్దర్ గా కూడా సెల్ చేయొచ్చు అన్నారు కదా, దాని గురించి చెప్పండి అంటున్నారు. ఫ్రెండ్స్, మీకు కాల్ పుట్టే మిగిలిపోతే మన 9:30 దాంట్లో 20% కాదు 30%. అగైన్ చెప్తున్నా, 20 or 30 అంటే 30నే ఫాలో అవ్వండి. మోస్ట్లీ మిమ్మల్ని అది బిట్రే చేయదు, మోసం చేయదు. చాలా కేసెస్ లో నేను చూసినంత వరకు ఎంత వోల్టైల్ మూవ్స్ లో అయినా సరే మిమ్మల్ని మోసం చేయదు. బట్ మోసం చేసే కండిషన్ కూడా వస్తుంది, మనం నెగిటివ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. బికాస్ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ 100% ప్రూఫ్ ఏం కాదు. బట్ మోస్ట్లీ 30% అనేది కొంత సూటబుల్. కాల్ పుట్ మిగిలిపోతుంది, నష్టం అవుతుంది అంటున్నారు. ఫ్రెండ్స్, కాల్ పుట్ మిగిలిపోతుంది అంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ఆ కాల్ పుట్ అలానే మిగిలిపోతే లాస్ అనేది చాలా మినిమం గా ఉంటుంది. ఎప్పుడు వర్స్ట్ కేస్ ఆ 9:30 అలా పైకి వెళ్ళిపోతూ అన్ని కాల్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చినప్పుడు పుట్ స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అయిపోతే అది వర్స్ట్ కేస్. అది అన్ని స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోవాలి. కాల్ పుట్ మిగులుతుందంటే అలా పైకి వెళ్ళి ఉంటుంది, కాల్ ట్రిగర్ అయి ఉంటుంది, ఇంకొకటి వేసుంటాం, మళ్ళీ కిందకి వచ్చి ఉంటుంది, పుట్ ట్రిగర్ అయి ఉంటుంది, ఈసారి ఇంకొక 2 మిగిలి ఉంటాయి. అలా బ్యాలెన్స్డ్
గానే ఉంటుంది మోస్ట్లీ. అండ్ అవి ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా నేను మీకు స్ట్రాటజీ వీడియోలో చెప్పాను. ఇక మనం ఒక స్ట్రాటజీని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇక ఇంతకు మించి మనం ఇంకేదైనా చేస్తే అది పాజిటివ్ కంటే నెగిటివే చేస్తుంది అనుకోని కొన్ని దగ్గర ఆపేస్తాం చూసారా, స్ట్రక్చర్ ఇంకా ఎగ్జిట్ కాల్ తీసుకుంటామే. అలా ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్ గానే బ్యాలెన్స్ చేస్తాం. ఇంకేదైనా చెప్పచ్చా అని థింక్ చేసినప్పుడు కూడా దాంట్లో అడిషన్ చేయడానికి మాకు ఇంకేం కనిపించట్లేదు. అది విత్ రూల్స్ అలా ఫాలో అవడం అనేది బెటర్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంటే ఏం చేయాలనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఇది ఇంట్రాడే ఫాలో అవుతున్న స్ట్రాటజీ. ఓవరాల్ గా వర్స్ట్ కేస్ టచ్ అయితే లైక్ అలా టాప్ కి వెళ్ళి అలా కిందకి వెళ్ళి అన్ని ట్రిగ్గర్ అయిపోతే తప్పించి అలా అయితే గుర్తుపెట్టుకోండి, మనమే కాదు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని, ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని, ఓఐ డేటాని బేస్ చేసుకొని, మార్కెట్ ట్రెండ్ ని బేస్ చేసుకొని, ఏ మెథడ్ ఉంటే ఆ మెథడ్ ని బేస్ చేసుకొని ఆ రోజు ట్రేడ్ చేసిన వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయి ఉంటారు. ఆ రోజు మనం కూడా ట్రాప్ అయిపోయింది. ఆ ట్రాప్ నుంచి అలా తప్పించుకోవాలంటే ఇక లేదు, కొన్నిసార్లు ట్రాప్ అవ్వాల్సిందే మనం. అలా మార్కెట్ అన్యూజువల్ గా ఒక లెవెల్ పైకి వెళ్ళిపోయి అట్లా వెళ్తున్నప్పుడు మళ్ళీ సడన్ గా 300 పాయింట్స్ మార్కెట్ పెరిగి ఇంకో 400 పాయింట్స్ మార్కెట్ పడుతుందని ఎవరు గెస్ చేయరు కదా. అలాంటి డేస్ ఉంటాయి మార్కెట్ లో. స్టాప్ లాస్ మనం ఎక్కడైతే అనుకుంటామో అక్కడికి వస్తే వచ్చేసి ఆ రోజు వదిలేయడం మంచిది. ఇది నేను చెప్పాలనుకునేది. ఆ రోజు వదిలేయండి. ఇదే కాదు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ లో కూడా ఒకటి వచ్చేసారు అంటే ఆ రోజు వద్దు. బికాస్ వోల్టైల్ గా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు డికే ఉండదు. ఇది కూడా అడిగారు, డికే గురించి కూడా అడిగారు. రీసెంట్ డేస్ లో డికే తక్కువ ఉందని. వోల్టైల్ గా మార్కెట్ ఉన్నప్పుడు ఎవరు సెల్లర్ ఉంటారు చెప్పండి మీరు? వోల్టైల్ గా మార్కెట్ మూవ్ అవుతుందని అర్థం అవుతున్నప్పుడు సెల్లర్స్ ఉంటారు, బయర్స్ ఉంటారు. ఎక్కువ బయర్సే ఉంటారు. బయర్స్ ఎక్కువ ఉంటున్నారు మార్కెట్ లో. డికే ఎక్కడి నుంచి వస్తుంది? అలా మార్కెట్ ఒక రేంజ్ లోనే ఉంటేనే సెల్లర్స్ యాక్టివ్ గా ఉంటారు. బయర్స్ ఒక ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సెల్లర్స్ సెల్ చేస్తూ ప్రీమియమ్స్ ని తగ్గించడానికి చూస్తూ ఉంటారు. వోల్టైల్ గా ఉన్నప్పుడు బయర్స్ ఉంటారు కాబట్టి అక్కడ మనకి డికే పెద్దగా కనిపించదు. నెక్స్ట్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ వీడియో రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. లెవెల్ బేస్డ్ ప్రీమియం సెల్ చేయాలా లేదా ఇన్ ద మనీ ఎట్ ద మనీ సెల్ చేయాలా? ఏ ప్రీమియం సెల్ చేయాలి ఫ్రెండ్స్? ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అనేది క్లాసిఫికేషన్. స్ట్రైక్ ప్రైజెస్, ఏ స్ట్రైక్ ప్రైజెస్ ని మనం ఎలా చూడాలనుకోవడానికి. మనం ఆప్షన్స్ ని సెల్ చేస్తున్నాం అంటే ఇద్దరు మనం రిటర్న్ బేస్డ్ గా ఒక ప్రీమియం ని సెలెక్ట్ చేసుకొని ఇంత రిటర్న్ నాకు చాలు, ఈ రెండింటిని సెల్ చేస్తే ఈ రెండిట్లో 80% డికే ఉంటే నా క్యాపిటల్ ఇంత, నాకు ఇంత రిటర్న్ చాలు అనుకొని దాన్ని బట్టే మోస్ట్లీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. లేదు మనకు ఒక వ్యూ ఉంది 17,000 to 18,000 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుంది, సో నేను అవి సెల్ చేస్తాను. అలా నేను సెలెక్ట్ చేసి ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవడానికి ఏం లేదు అక్కడ. మోస్ట్లీ మనం రిటర్న్, మనం ఎంత క్యాపిటల్ ఉంది, ఎంత సెల్ చేస్తున్నాం, దాంట్లో 80% అదంతా డికే ఎంతవరకు వెయిట్ చేస్తున్నా, నాకు ఎంత రిటర్న్ వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ తోనే మోస్ట్లీ ట్రేడ్స్ ఉంటాయి. ఇన్ ద మనీ, ఎట్ ద మనీతో ట్రేడ్ తీసుకోవడం అనుకుండదు. అండ్ ఈ లెవెల్ కి వస్తే స్టాప్ లాస్ పెట్టమన్నారు. ఈ లెవెల్ కి వస్తే లైక్ ఒక లెవెల్ కి వస్తే స్టాప్ లాస్ అనుకుంటాం ఆప్షన్ కి. మరి ఆ లెవెల్ కి వస్తే ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటుందో ఎలా తెలుస్తుంది? నేను అది మీకు లైవ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు చూపించాను. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు ఒక లెవెల్ కి వచ్చేస్తే అక్కడి నుంచి ఒక 300 పాయింట్స్ పడితే కాల్ ని ఎలా చూడాలి, పుట్ ని ఎలా చూడాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది గమనించండి. బికాస్ నేను నోట్ తో చెప్పేదానికంటే మీకు అక్కడ చూపించి చెప్పాను, లైవ్ లో జరిగే చూపించాను. సార్ గమనించండి, మీకు అది అర్థం అవుతుంది. వీడియో కూడా ఇక్కడ మెన్షన్ చేయడానికి చూస్తాను, సో దట్ మీరు కూడా సర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మన ఛానల్లో. నెక్స్ట్ విక్స్ హైగా ఉన్నప్పుడు ఏ సెల్లింగ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అని అడుగుతున్నారు. న్యూట్రల్ స్ట్రాటజీస్ కి బదులు విక్స్ హైలో ఉంటున్నప్పుడా ఆర్ విక్స్ పెరుగుతుందని మీకు అనిపిస్తున్నప్పుడా? విక్స్ హైలో ఉంటుంది అనుకున్నప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీస్ మనకు మంచి లాభాన్ని ఇస్తాయి. బికాస్ విక్స్ హైలో ఉందంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పైరీకి వస్తున్నప్పుడు డికే అవ్వాల్సిందే, మంచి లాభం న్యూట్రల్ లోనే వస్తుంది విక్స్ హైగా ఉందనుకున్నప్పుడు. బట్ విక్స్ లోలో ఉంది, ఆ కర్వ్ ఇలా వెళ్తుంది, విక్స్ పెరుగుతూ ఉంది రీసెంట్ డేస్ లో, ఇంకా కూడా పెరుగుతూ ఉంటుందని మీరు అనుకుంటే నెక్స్ట్ అప్ కమింగ్ డేస్ లో కూడా ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ ఉన్నప్పుడు విక్స్ ఎందుకు పడాలి? ఈవెంట్స్ అయ్యాక పడుతుంది. ఈలో విక్స్ పెరుగుతుందని మీరు అనుకుంటే, విక్స్ ఎక్కువగా పెరుగుతుంది అనుకున్నప్పుడు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, అవి ఫాలో అవ్వండి. విక్స్ పెరుగుతుంది అని మనకు కనిపించినప్పుడు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ అవి. మళ్ళీ ఈవెంట్ అయిపోయాక కూడా అవే ఫాలో అవుతూ విక్స్ పడుతున్నప్పుడు అవి ఫాలో అవ్వద్దు. విక్స్ పెరుగుతుందని మీకు కనిపించినప్పుడే ఫాలో అవ్వండి. విక్స్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఆ టైంలో న్యూట్రల్ స్ట్రాటజీసే మంచి లాభాన్ని ఇస్తాయి. బికాస్ అంత విక్స్ ఉన్నప్పుడు ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎక్స్పైరీకి ఎలాగో జీరో అవ్వాల్సిందే అవి. నెక్స్ట్ క్యాలెండర్ స్ప్రెడ్ ఫాలో అవుతున్నాను, 12% పర్ మంత్ సంపాదిస్తున్నాను, జాబ్ ని క్విట్ చేయొచ్చా అంటున్నారు. ఫ్రెండ్స్ ఈ డెసిషన్ నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, మా అన్నయ్య కూడా చెప్పారు. ఐ థింక్ 2-3 టైమ్స్ దీని గురించి మాట్లాడాం. సో అగైన్ దీని గురించి టూ మచ్ స్ట్రెచ్ చేయకుండా సింపుల్ గా చెప్పాలంటే, జాబ్ ని మీరు క్విట్ చేయొచ్చా అనే క్వశ్చన్ మీరు ఎవరిని అడగకూడదు. అది చాలా పెద్ద తప్పు అది. ఇప్పుడు మీరు 12% సంపాదిస్తున్నారు పర్ మంత్ అంటే అది ఎన్ని మంత్స్ నుంచి సంపాదిస్తున్నారు, ఎంత క్యాపిటల్ పై సంపాదిస్తున్నారు, లార్జ్ క్యాపిటల్స్ ని కూడా హ్యాండిల్ చేయగలిగే మెంటాలిటీ వచ్చిందా లేదా, లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఒకవేళ 1 or 2 years మీకు రిటర్న్ రాకపోతున్నా మీరు వెల్ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మీరే ఆలోచించాలి. మీరు రెగ్యులర్ గా సంపాదిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి 1 year, మినిమం 1 year మీకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది క్యాపిటల్ పైన చూడండి. 12%
పర్ మంత్. ఫస్ట్ థింగ్ అది చిన్న రిటర్న్ కాదు, చాలా పెద్ద రిటర్న్. అది చాలా పెద్దదంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా వచ్చేటివి కూడా ఉన్నాయి. కానీ ప్రాబ్లం అంతా అదే, మీరు ఎంత క్యాపిటల్ పై 12% తెచ్చారని. బిగ్ క్యాపిటల్ పై 12% అనేది ఆబ్వియస్లీ ఇక అప్రిషియేట్ చేయాల్సిన థింగ్. బట్ స్మాల్ క్యాపిటల్ పైన తెస్తుంటే గుర్తుంచుకోవాల్సింది, ఆ క్యాపిటల్ పెద్దదే కొద్దీ మీరు అంత రిటర్న్ తీసుకురాలేరు. ఇదే రిటర్న్ వేసుకుంటూ కాంపౌండింగ్ క్యాలిక్యులేటర్స్ తో చూడొద్దు. ఏమవుతుందంటే క్యాపిటల్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అక్కడ మన సైకాలజీ మారిపోవడం కాదు, ఒకేసారి మీరు ఎక్కువ లాట్స్ ని బై సెల్ చేసినప్పుడు స్లిపేజ్ జరుగుతుంది. ఒక 8,000 9,000 క్వాంటిటీస్ దగ్గరగా ఒక సైడ్ మెయింటైన్ చేసినప్పుడు బై చేస్తున్నా, లేదా మీ స్టాప్ లాస్ ట్రిగర్ అయి బయటకు వచ్చాలనుకున్నా, అక్కడ బయ్యర్ అన్ని వేలలో బై చేస్తుండ్రు మనం సెల్ చేస్తున్నప్పుడు. సో మనం అక్కడ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి చాలా కిందకి వెళ్ళి మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వెంటనే ప్రైస్ పైకి వచ్చేస్తుంది. మీన్స్ అక్కడ లిక్విడిటీ కారణంగా, బయర్స్ అండ్ సెలర్స్ లేకపోవడం కారణంగా, పెద్దగా లిక్విడిటీ కారణంగా స్లిపేజ్ ఉంటుంది. ఆ స్లిపేజ్ ఇంపాక్ట్ చేస్తుంటది ప్రతి ట్రేడ్ ని. చిన్న చిన్న క్వాంటిటీస్ చేసే వాళ్ళకి, బిగ్ క్వాంటిటీస్ చేసే వాళ్ళకి మెయిన్ ఇంపాక్ట్ ఇక్కడే వస్తుంది రిటర్న్ క్యాలిక్యులేషన్స్ లో. అండ్ బిగ్ క్యాపిటల్ ఉంటున్నప్పుడు ఒకే దాని మీద మనం ఫోకస్ చేయలేం కాబట్టి ఒక 3-4 లైక్ స్టాక్స్, లైక్ పోర్ట్ఫోలియో ఎలా అయితే సెక్టార్స్ రిలేటెడ్ గా ఒకే సెక్టార్ లో కాకుండా ఒక 5-6 సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటుంటాము, బిగ్ క్యాపిటల్ ఉన్నప్పుడు కూడా ఒకే స్ట్రాటజీ కాకుండా మల్టిపుల్ స్ట్రాటజీస్ మీద మనం ట్రేడ్ చేస్తుంటాం. కాబట్టి ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క రిటర్న్ ఇస్తుంటుంది. యావరేజ్ గా మనకి రిటర్న్ తగ్గుతుంది. కాబట్టి 12% కాదు, ఇంకంతకంటే తక్కువ వస్తున్నా మీరు కన్సిస్టెంట్ గా ఉన్నారు అనుకుంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటనేది ఒకసారి అసెస్ చేసుకునే డెసిషన్ తీసుకోండి. ఎవరిని అడగద్దు. అగైన్ ఇది మళ్ళీ చెప్పి ఇక్కడ ఎండ్ చేస్తాను. ఇది జాబ్ క్విట్ చేయాలా లేదా అని మీరు ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారంటే క్విట్ చేయొద్దు. మీకు ఆ డౌట్ ఉంది అంటే క్విట్ చేయదు. ఫస్ట్ థింగ్ ఆ థాట్ కూడా మైండ్ లోకి రావద్దు. ఒకవేళ మీరు క్విట్ చేయడానికి రీజన్ సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్ స్టైల్ ట్రేడింగ్ ద్వారా సంపాదిస్తూ ఇంకా ఫోకస్ చేస్తే ఇంకా మంచిగా గ్రో అయిపోతానేమో, వాళ్ళు ఇలా కాల్ తిరుగుతున్నారు, ఫారెన్ ట్రిప్స్ వేస్తున్నారంటే, ఫ్రెండ్స్ మనీ వాల్యూ తెలిసిన వాళ్ళు ట్రేడింగ్ నుంచి సంపాదిస్తే వాళ్ళు మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ వాళ్ళు ఒక మంచి క్యాపిటల్ బిల్డ్ చేసి వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చేయడానికి చూస్తారు. కానీ అలా లావిష్ గా లైఫ్ స్టైల్ నుంటూ సోషల్ మీడియాలో దాన్ని చూపించాలని చూడరు. ఒకవేళ లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడం తప్పని చెప్పట్లేదు, బట్ అది సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ చేయరు. సోషల్ మీడియాలో చూపించి పీపుల్ ని ట్రేడింగ్ పక్క అట్రాక్ట్ చేయాలని చూడరు. సో అది మోస్ట్లీ ట్రాప్స్. అవన్నీ వాటిని చూసి జాబ్ క్విట్ చేస్తే అలా ఉంటుందేమో, ఇంకా ఫోకస్ చేస్తే ట్రేడింగ్ అనుకోవద్దు. అది చివరిగా తీసుకునే డెసిషన్ లో ఉండాలి. 12% దేని మీద సంపాదిస్తున్నారు, ఎంత మీద సంపాదిస్తున్నారు, కాబట్టి వీటన్నిటిని అసెస్ చేస్తే డెసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్ దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ గురించి క్వశ్చన్స్ అడిగారు. అండ్ మీరు ఎందుకని కాల్స్ ప్రొవైడ్ చేయట్లేదు, ఆఫ్లైన్ కోర్సెస్ ఎందుకు తీసుకోవట్లేదు, ఆన్లైన్ కోర్సెస్ ఎందుకు తీసుకోవట్లేదు, వీటి గురించి కూడా అడిగారు. అన్నిటికీ ఆన్సర్ ఒకటే, కాల్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఆన్లైన్ కోర్సులు ఎందుకు తీసుకోవట్లేదు. ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులకి అంతకంటే బెస్ట్ కంటెంట్ మీకు మన ఛానల్లో ఉంది. ఇప్పటి వరకు ఈక్విటీ రిలేటెడ్ గా జరుగుతుంది, ఇది ఐపాక్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా వస్తుంది. అక్కడతో మీకు మొత్తం కూడా అన్ని అడ్రస్ అవుతాయి. మా సైడ్ నుంచి మాకున్న గోల్ ఒకటే, ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ మీరు ఒక్క క్వశ్చన్ కూడా మీరు మమ్మల్ని అడగకూడదు. ప్రతి క్వశ్చన్ కి మీరు అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కి ఇదిగోండి ఈ వీడియోలో ఆన్సర్ ఉందని మేము చెప్పగలిగే అంత కంటెంట్ అంతా కూడా ఛానల్లో పెట్టాలన్నదే. టిప్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఒక ఛానల్ పెట్టచ్చు కదా, ఒక ఛానల్ పెట్టి కాల్స్ ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఇది ఎలా అవుతుందంటే, నేను మీకు వన్స్ ఆ టిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే అవి కూడా ఏమన్నీ సక్సెస్ అవ్వవు. ఖచ్చితంగా అందులోనూ ఫ్లాప్ అయితే ఉంటాయి, లాస్ అయితే ఉంటాయి. నేను లెట్స్ సే అది రేపటి నుంచే స్టార్ట్ చేశాను, రేపు ఒక కాల్ ఇచ్చాను అనుకోండి, నేను ఇస్తున్నాను కదా అని చెప్పి రిస్క్ రివార్డ్ ని కూడా ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా పెద్ద క్యాపిటల్ పెట్టి మీరు ట్రేడ్ చేసి అందులో లాస్ అయితే తిట్టుకునేది పక్కన ఉంచండి, అదే మీకు లాస్ ట్రేడ్ అవుతుంది. అసలు మీకు అర్థం కావాల్సింది కాల్ ఇవ్వడం, మీరు తీసుకొని ట్రేడ్ చేయడం ఇది కాదు. మీరు మీ అంతటిగా తీసుకుంటున్నా మీ క్యాపిటల్ అంతా, దానికి మీరు రిస్క్ అంతా తీసుకోవాలనుకుంటున్నారు. వీటిని అసెస్ చేయకుండా, ఇవి మీ క్లారిటీ రాకుండా మీరు ఎవరి దగ్గర టిప్స్ కి జాయిన్ అయినా, లేదు నేనే మీకు పక్కనే ఉండి ఇదిగో తీసుకోండి నేను చెప్తున్నా, తీసుకున్న తర్వాత ప్రాఫిట్ వస్తున్నప్పుడు లాస్ వస్తున్నప్పుడు మీరు దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయలేరు. ట్రేడింగ్ అంటే కాల్, ఒక మంచి కాల్ ఇవ్వడం కాదు. చాలా సార్లు చెప్పాను, 4 ట్రేడ్స్ పోయి 6 ట్రేడ్స్ ప్రాఫిటబుల్ గా ఉన్నా మీరు మంచిగా ప్రాఫిటబుల్ గా ఉంటారు. ప్రాబ్లం అంతా మీరు ఎంటర్ అయ్యాక వస్తున్న లాస్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ప్రాఫిట్ ని ఎలా లాక్ చేస్తున్నారు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అది మీరే మీ ఓన్ గా తెలుసుకోవాలి. ఇఫ్ నేను అలా ఇవ్వడం స్టార్ట్ చేశానంటే, నేను అలా ఇవ్వండి ఈరోజు కాల్ సెల్ చేయండి, పుట్ సెల్ చేయండి అంటూ ఉన్నానంటే, మీరు ఎప్పటికీ ఏది తెలుసుకోవాలని ప్రయత్నించరు. బిగినర్స్ కి నేను చెప్పేది ఒకటే, మీకు ఎక్స్పెన్సివ్ గ్యాజెట్స్ అవసరం లేదు, వేలకు వేలు విలువ చేసే కోర్సులు కూడా అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక బేసిక్ కంటెంట్. బేసిక్ కంటెంట్ మన ఛానల్ అనే కాదు, యూట్యూబ్ లో బోల్డ్ అంతుంది. బేసిక్ కంటెంట్ తెలుసుకోండి, పేపర్ ట్రేడ్ చేయండి, ఫిక్స్ అయింది అనుకున్నప్పుడే ట్రేడింగ్ చేయండి. ఇలా అవ్వలేదు, బేసిక్ కంటెంట్ తెలుసుకోలేదు, మీ సైకాలజీ ఫిక్స్ అవడం, స్ట్రాటజీ ఫిక్స్ అవడం జరగలేదంటే ట్రేడింగ్ చేయొద్దు. మనీ కోసం ట్రేడింగ్ చేయొద్దు. చేస్తే మీరు లాస్ అవుతారు. బికాస్ అక్కడ ప్రాబ్లం మీ నాలెడ్జ్ తో కాదు, మీ సైకాలజీతో వస్తుంది. మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీరు లాస్ అవ్వరు, మీరు ప్రాపర్ గా సైకలాజికల్ గా ఫిట్ గా ఉండరు కాబట్టి ఫెయిల్ అవుతారు. ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత ట్రేడింగ్ లోకి రావాలి. కానీ ఏముంది, బై చేసి సెల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేయదలా, ఇక్కడ కొనేస్తాను నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో పెరిగిపోతున్నప్పుడు అమ్మేస్తానని అలానూ చేయొద్దు. ట్రేడింగ్ లో కూడా ఎవరో ఇస్తున్నారు టిప్స్ అనుకుని కూడా ఎంటర్ అవ్వద్దు. ఖచ్చితంగా మనకి నెగిటివ్ గానే ఉంటుంది రిజల్ట్. మీరు నమ్మకపోతే నాకు ఒక్క పర్సన్ ని చూపించండి, టిప్స్ ఫాలో అవుతూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన పర్సన్ ఒక్క పర్సన్. నేను టిప్సే ఫాలో అయ్యాను. మీరు ఎవరైనా కామెంట్ కూడా పెట్టచ్చు కింద. మళ్ళీ ఎవరైనా పెయిడ్ వాళ్ళే పెట్టుకుంటారేమో, బట్ జెన్యూన్ గా మీకు తెలిసిన వాళ్ళలోనే చూడండి. టిప్స్ ని ఫాలో అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన ఒక్క పర్సన్ దొరకరు ఎక్కడ. బికాస్ అది వర్కౌట్ అవ్వదు. టిప్స్ ఇవ్వాలన్నంత టైం ఏముందంటే వాళ్ళ ఓన్ ట్రేడింగ్ సిస్టమ్ మీద వాళ్ళ బిగ్ క్యాపిటల్ పెట్టే నమ్మకం వాళ్ళకి లేదు. టిప్స్ ఇస్తున్న వాళ్ళ లాజిక్ మీ అందరికీ మోస్ట్లీ ఆల్రెడీ ఐడియా
ఉంటుంది. హాఫ్ పీపుల్ కి సెల్, హాఫ్ పీపుల్ కి బై. ఎవరికైతే వర్కౌట్ అయిందో అగైన్ వాళ్ళకి బై అండ్ సెల్. అందులో ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఇది మా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతుండడం. ఈ లాజిక్ ఐ థింక్ అందరికి ఐడియా ఉంటుంది. కాబట్టి కేవలం టిప్స్ ద్వారానే సక్సెస్ అవ్వాలని థాట్ ప్రాసెస్ ఉంటే మాత్రం అది మీకు మీరుగా తీసుకుంటున్న ఎగ్జిట్ ఆప్షన్. అది ఇవన్నీ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. యాక్చువల్లీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ వీడియో లెంత్ మీరు చూస్తుంటారు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక వీడియో కూడా ఇలా Q&A మిగిలిపోయిన క్వశ్చన్స్ ని కూడా Q&A చేద్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదు ఈక్విటీ సిరీస్ ఫాలో అవుదాం, నెక్స్ట్ మంత్ సిరీస్ లో వస్తున్న వీడియోస్ ని కంటిన్యూ చేద్దాం అనుకున్నా అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేద్దామా లేదు ఇంకొక Q&A లోనే మాట్లాడుకుందాం, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ కలుద్దాం. ఇలా పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉన్నాయనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఫర్దర్ గా మమ్మల్ని సపోర్ట్ చేయాలి. మేము పెడుతున్న కంటెంట్ మీకు యూజ్ అవుతుంది, వాల్యూని యాడ్ చేస్తుందని మీరు అనుకుంటున్నప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు అకౌంట్ ని ఓపెన్ చేద్దాం అన్న సందర్భంలో డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా మన ఛానల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేస్తున్నప్పుడు అలా చేస్తున్నది మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నట్లు అవుతుంది. కాబట్టి మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.